దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ శుభములు. అందరూ ఆల్మోస్ట్ ఈరోజే మమ్మల్ని మొదటిసారి చూస్తాం కదా, మీరందరూ కూడా చాలా సంతోషం. మిమ్మల్ని కూడా మేము మొదటిసారిగా చూడటం, ఈ యొక్క మదిర గ్రామంలో ఈ విధంగా మనమంతా కలిసి ఒక అద్భుతమైనటువంటి రీతిగా దేవుని ఇంతవరకు ఆరాధించాం. మరి సమయంలో వాక్య ధ్యానంలోకి వెళ్తూ ఉండగా వాక్యం వెళ్ళడగుచుండగా వెలుగు కలుగుతుందంట. సో వాక్యంలో శక్తి ఉన్నది, వాక్యంలో బలం ఉన్నది. ఇంతమంది ఈ రోజున ఇక్కడ కూడుకున్నారంటే కారణం వాక్యం. ఆ వాక్యం విన్నారు కాబట్టి, అది మిమ్మల్ని పట్టుకున్నది కాబట్టి ఇంతవరకు తీసుకుని వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. అదే వాక్యం ఈ రోజున ఏ సమస్యతో వచ్చారో, ఏ బంధకాలతో వచ్చారో, ఎటువంటి పరిస్థితులతో వచ్చారో వాటన్నిటి నుంచి విడిపించి మిమ్మల్ని గొప్ప ఉన్నతమైన స్థితిలో తీసుకుని వెళ్తుంది. నమ్మిన వారందరూ గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. మరి ఆన్లైన్లో కూడా చాలామంది యొక్క ప్రోగ్రాం చూస్తూ ఉన్నారు. మధ్యాహ్న కాల సమయంలో మేము సరిగ్గా 2:30-5కి కారులో ఉన్నాం కాబట్టి ఆ టైంలో లైవ్ ఇస్తే దగ్గర 1200 మంది పైన ఆ లైవ్ కూడా చూడడం జరిగింది. ఆ లైవ్ని చూసి ఇక్కడ చాలామంది మరి కూడుకోవడం జరిగింది. ఒక 5-10 మంది ఉంటారు బ్రదర్ అన్నారు, కానీ ఇక్కడ చూస్తే దగ్గర 40 మెంబర్స్ పైనే ఇక్కడ కూడుకోవడం జరిగింది. ఇది గృహ కూడికలాగా లేదు, కానీ ఒక చర్చి లాగా ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క నిమిషం మనం కళ్ళు మూసుకొని ఒక ప్రార్థన చేద్దాం. ముందుగా చిన్న వచనం చదువుకొని ముందుకెళ్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం నేను చదువుతాను, చాలా జాగ్రత్తగా వినాలి. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో అతడు కూడా భోజనము చేయుదుము. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. స్తోత్రం దేవా, సర్వోన్నతుడా, పరిశుద్ధాత్మ దేవుడా, ఈ సమయంలో వాక్యాన్ని వెల్లడి చేస్తూ ఉండగా మరి మానవ స్వరం మరుగు చేసి పరిశుద్ధాత్మ దేవుడా నీ వాక్యాన్ని నా ప్రభా ప్రతి వారు వినుటకు కృప చూపించి వినుచున్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఎంతో దూరం నుంచి ప్రయాసతో వచ్చి నీ బిడ్డలందరికీ కూడా నా ప్రభా ఈ యొక్క వాక్యం అద్భుతంగా పనిచేసి అనేక జీవితాల మార్పును పొంది అనేక మందికి దీవెనకరంగా ఉండే కృప చూపించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. సంతోషంగా ఉంది అందరికీ? ఆనందంగా ఉందా? పరలోక రాజ్యంలో సంతోషం, ఆనందం తప్ప దుఃఖము, విచారం, బాధ, అప్పు, అనారోగ్యం ఇలాంటివి ఏమి ఉండవు అక్కడ. అసలే కాళ్ళకు మట్టి కూడా అంటదంట, అంత బంగారం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ముందు కూర్చుంటే వారు ధన్యులు. కూర్చోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో దేవుడు మనందరి పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాన్ని, ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను కలిగి ఉన్నాడు. సో ఈరోజు మనం అనుకుంటాం యాక్సిడెంట్లుగా మనం అంతా ఇక్కడికి వచ్చాం, మీరు ఎవరో తెలియదు, మేము ఎవరో తెలియదు, కానీ అనుకోకుండా ఇక్కడికి వచ్చాం బ్రదర్, మేము ఇలా కూడుకున్నాం ఉండొచ్చు. కానీ ఇదంతా కూడా నేను ఎప్పుడు చెప్తాను, ఆత్మలోకంలో ఇదంతా కూడా ముందే జరిగిపోయింది. ఈ మీటింగ్ను దేవుడు ఆత్మలోకంలో ముందే ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. విచిత్రమైన విషయం ఏంటంటే ఈ కంటికి కనిపిస్తున్నటువంటి ఈ జనం మాత్రమే ఇక్కడ ఉన్నారా అనుకుంటాం మనం, కానీ మనకంటే ముందు ఎవరు వస్తారంట? దేవదూతలు వస్తారంట. ఎందుకంటే దేవుడు దేవదూతలు మనకి పనోళ్ళు, పరిచారకులు అంటే అర్థం ఏంటంటే మనకు పనిచేసేటువంటి వారుగా నియమించాడంట. వాళ్ళ ముందు వచ్చి అరేంజ్మెంట్లు చేస్తాడనమాట. మనమంతా వచ్చి ఎక్కడ కూర్చోవాలి, ఎలా ఉండాలి, ఏంటి, ఇదంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడు ముందుగానే దేవదూతలకు ఆజ్ఞాపిస్తే దేవదూతలు మన కాళ్ళకి రాయి తగలకుండా కూడా పట్టుకుంటాడంట. మేము వచ్చే సమయంలో సడన్గా ఒక కారు మా ముందుకు వచ్చేసింది, వెళ్ళిపోయింది. ఎలాగ వెళ్ళిపోయిందో మాకేమాత్రం తగలకుండా. ఇవన్నీ ఎలా తప్పించబడుతుంటుంటే అంటారు, దేవదూతలు మనకు పరిచర్య చేస్తూ ఉంటుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. ఈరోజు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, నా జీవితానికి సంబంధించినటువంటివి, వాక్యానికి సంబంధించినటువంటివి, మీ అందరి జీవితానికి సంబంధించినటువంటి ప్రాముఖ్యమైన విషయాలు దేవుడు నా ద్వారా వెల్లడి చేస్తూ ఉండగా చాలా శ్రద్ధగా వినాలని ప్రభు పేరట మీ అందరికి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ మనం ప్రార్థన చేసేటప్పుడు మేజర్ క్రైస్తవునికి ప్రాణం ప్రార్థన అన్నమాట. ప్రార్థనా విధానంలో చిన్న చిన్న మార్పులు తీసుకుంటే పెద్ద పెద్ద ఫలితాలను చూస్తాం. ఆ ఫలితాలు చూసినటువంటి వారే మీరంతా కూడా ఇక్కడ ఇంతవరకు వచ్చారు, ఇంత దూరం రాగలిగారు. ఏంటా ఫలితాలు అంటే, మనకి చిన్నతనం నుంచి కూడా చేసినటువంటి ప్రార్థన ఏమైనా ఉంటుందంటే, యేసయ్య మా అమ్మని మా నాన్నని దీవించి ఆశ్రయించి అది చెయ్యి, ఇది చెయ్యి, ఇది చెయ్యి అన్నీ అడిగేసి లాస్ట్లో ఏమంటాం? యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అయిపోయింది ప్రార్థన, లేచిపోతాం, వెళ్ళిపోతాం, అయిపోయింది. కానీ
యేసు ప్రభు ఒక ప్రార్థన నేర్పించాడు. ఏంటో ప్రార్థన? పరలోక ప్రార్థన. అది అందరికీ తెలిసినండి. పరలోకమందున మా తండ్రి నామం పరిశుద్ధపరచబడడం, ఇది అందరూ చేస్తారు. ప్రతి స్కూల్లో పట్టిస్తారు, క్రిస్టియన్ స్కూల్ అయితే, లేకపోతే సండే స్కూల్ అయితే. కానీ ఇంకో ప్రార్థన కూడా నేర్పించాడు దేవుడు. ఏంటంట? మార్కు సువార్త 11:24లో మీరు ప్రార్థన చేయుచున్నప్పుడు మీరు ఎలా ప్రార్థన చేయాలి ఏంటి అనేటువంటి విషయాన్ని యేసు ప్రభు వారు చెప్పాడు. అది రెడ్ లెటర్ రాయబడి ఉంటుంది. నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రదేశానికి వెళ్ళినా, ఒకవేళ ఆన్లైన్లో ఉంటున్న వారికి ఇది ప్రతిరోజు ఇంటర్నెట్గా ఉండొచ్చు. కానీ ఎందుకని ప్రతిరోజు దేవుడు ఆ వాక్యం మీకు వినిపిస్తున్నాడంటే, ఎంత విన్నా కూడా మీరు ఇంకా పద్ధతి మార్చుకోలేదు, పరిస్థితులు మారలేదు కాబట్టి మరలా వినిపిస్తున్నాడు అనమాట. ఈ వాక్యం నా జీవితాన్ని మార్చేసింది, నా కుటుంబాన్ని మార్చేసింది, నా సేవా పరిచయాన్ని మార్చేసింది, మొత్తం నాకు కనెక్ట్ అయిన వారందరినీ కూడా మార్చేసింది. హల్లెలూయా! ఈరోజు ఈ మాటలు వింటున్న వారందరి జీవితాల్లో కూడా గొప్ప మేలు చేసేటువంటిదిగా ఉంది ఈ వాక్యంలో ఉన్న సత్యం. మీరు గ్రహిస్తే సత్యము మిమ్ములను, వెరీ గుడ్, సత్యం మిమ్మల్ని అందరినీ కూడా స్వతంత్రులుగా చేస్తుందంట. మీరు అప్పుల బానిసత్వంలో ఉన్నారేమో, అనారోగ్య బానిసత్వంలో ఉన్నారేమో, ఎటువంటి బంధకాల్లో, ఎటువంటి బానిసత్వంలో ఉన్నా సరే ఈ వాక్యములో ఉన్న సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేసేస్తుందంట. హల్లెలూయా! హల్లెలూయా! చూడండి, అక్కడ ఏమని ఉంటుంది? మీరు ప్రార్థన చేయనప్పుడు. చేస్తున్నారు లేదా? అందరూ చేస్తారు, క్రైస్తవులను ప్రతి వారు కూడా. కనీసం తిన్నప్పుడు, పడుకున్నప్పుడు, ఏదో సమయంలో ఖచ్చితంగా రోజులు ఏదో టైంలో ప్రార్థన చేస్తారు. ఇంకా కొంతమంది అయితే 2-3 సార్లు, 5 సార్లు, 8 సార్లు చేసుకుంటుంటారు. ఎన్నిసార్లు చేసినా ముగింపు అనేది ఎలా ఉంటుంది? ఇక్కడ 3 పాయింట్లు మీరు గ్రహించాలి. ప్రార్థన అంటే 3 విషయాలు ఉంటాయి మనకి. ఎవరికి చేస్తున్నాం, ఎవరి ద్వారా చేస్తున్నాం, ఎవరి సహాయంతో చేస్తున్నాం. మనకి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, 3 ఏక దేవుడు. ఒక్కడే దేవుడు, కానీ స్వభావాలు 3గా ఉంటాయన్నమాట. సో మనం ప్రార్థన చేసినప్పుడు 3 ఉపయోగించాలి. మనం ఎవరికి ప్రార్థన చేస్తున్నాం? తండ్రికి ప్రార్థన చేస్తున్నాం. దేవుడికి, యేసయ్య కాదు, తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నాం. కానీ మనకు ప్రార్థన ఎలా చేయాలో తెలియదంట. అర్థమవుతుందా? మనకి మార్క్స్ అది రోమపత్రిక ఉండదన్నమాట. మీరు ప్రార్థన ఎలా చేయాలో మీకు తెలియదు కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఏం చేస్తారంటే మీ పక్కన మోకరించి ఊహింప సఖ్యము కాని మూలికలతో తానే మన పక్షంగా ప్రార్థన చేస్తాడంట. కాబట్టి మన ప్రార్థన ఎవరి ద్వారా చేయాలి? పరిశుద్ధాత్మ దేవుడి సహాయంతో ప్రార్థన చేయాలి. విన్నారా? మనకి ప్రార్థన చేయాలని చెప్పేస్తారు, కానీ చాలామంది ఎలా తెలియదు మనకి. ఇంకా ఆ ఫార్ములా తెలియదు అనమాట. ఈ ఫార్ములా తెలియకుండా మనం ఎంత అప్పుడు పైథాగరస్ సిద్ధాంతం ఉంటుంది మనకి 10th క్లాస్లో. ఏముంటుంది అక్కడ? భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కర్ణం స్క్వేర్, అంతేనా? ఆ సూత్రం లేకుండా మీరు ఎంత ఫార్ములా చేసుకుంటూ వెళ్ళినా కూడా ఆన్సర్ రాదు. ఇప్పటికి భుజం కాడ కర్ణం, కర్ణం కాడ భుజం, ఏది వేసినా కూడా ఆన్సర్ రాదు. అలాగే ఇప్పుడు ప్రార్థన ఎంత చేస్తున్నా మాకు సమాధానం రావట్లేదంటే ఫార్ములా ఫాలో ఉంది, ఎక్కడ సమాధానం వస్తుంది? అసలు ఎవరికి ప్రార్థన చేస్తున్నారు ఇంతవరకు చాలామందికి తెలియదు. యేసయ్యకి ప్రార్థన చేస్తాం అనుకుంటారు చాలామంది. అట్లా కాదు, తండ్రి అనేటువంటి దేవునికి ప్రార్థన చేస్తున్నాం. ఎవరి ద్వారాను? పరిశుద్ధాత్మ దేవుడి సహాయంతో ప్రార్థన చేస్తున్నాం. మనకు లెటర్ రాసినప్పుడు కూడా 2 అంటే ఎవరికి ఉత్తరం రాత్రం వాళ్ళకి, ఫ్రమ్ నీ నుంచి. అర్థమైందా? కాబట్టి ఈ లెటర్ సబ్మిట్ కొట్టాలంటే ఫ్రమ్ అడ్రస్ లేని వాడు సబ్మిట్ కొట్టాడు కదా. కాబట్టి మనం ప్రార్థన అంతా చేసాం, తండ్రికి చేసాం ప్రార్థన, పరిశుద్ధాత్మ దేవుడి సహాయం తీసుకున్నాం. ఇప్పుడు సబ్మిట్ కొట్టాలి. ఎలాగా? యేసు నామములో అన్న మాట మీరు అనకపోతే ప్రార్థనకి అడ్రస్ లేదన్నమాట. ఎక్కడికి వెళ్తుంది? అలా తిరుగుతుంటుంది అన్నమాట అది. సో కాబట్టి మనం ప్రార్థన ఎవరికి చేయాలి? తండ్రి అయిన దేవునికి, కుమారుడైన పరిశుద్ధాత్మ ద్వారా యేసు నామములో ప్రార్థన చేయాలి. సరే, ఈ 3 విషయాలు మీకు తెలిసిపోయి కదా, చాలా సంతోషం. ఇక్కడ యేసు ప్రభువు చెప్తున్నాడు, మీరు ప్రార్థన చేయించినప్పుడు ప్రార్థన చేస్తున్నారు, తండ్రికి పరిశుద్ధాత్మ దేవుడి సహాయంతో అడుగుతున్నారు, తర్వాత యేసు నామములో సబ్మిట్ కొడుతున్నారు కదా. మెసేజ్ అంతా టైప్ చేసి మనం ఏం చేయాలి? సెండ్ బటన్ ఒక్కటి మర్చిపోయారు. ఏమవుతుంది? ఇంత టైప్ చేసి ఆ సెండ్ ఒక్కటి మర్చిపోయారు అనుకో, ఎన్ని రోజులు అలాగ ఉంటుంది అది. అలాగే చాలామంది ఏం చేస్తారంటే యేసు నామములో ఏం చేస్తున్నారు? అడుగుచున్నాం తండ్రి. అదే చెప్తున్నాడు అక్కడ చూడండి 11:24, మీరు ప్రార్థన చేయించున్నప్పుడు అడుగుచున్న వాటినెల్లా, ఇదే మర్చిపోతారు అందరూ, పొంది ఉన్నామని మీరు ఎప్పుడన్నా మాట అన్నారా? ప్రార్థనలోను అన్నారా? ఇప్పుడు అంటున్నారేమో, గతంలో యేసు నామములో అడుగుతున్నాం ఆమేన్ కదా, మింగేశారు సగం. అడిగి పొందుకొని ఉన్నాం అనేది ఫుల్ ఫామ్ అన్నమాట. ఇప్పుడు చూడండి, మీరు నా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, నేల వెంకటేశ్వరరావు అని పేరు మాట, NVR. కొన్ని ట్రావెల్స్ పేర్లు ఉంటాయి కదా,
ఎన్వీఆర్ అంటే ఏంటి? అది అది పేరు కాదు, అది దాని అబ్రివేషన్ వేరే ఉంటుంది అనమాట. అలాగే మనం ఇంతకాలం అడుగుతున్నాం ఆమెన్, కానీ అది ఫుల్ ఫామ్ అవ్వలేదు, అక్కడ అది ప్రార్థన కంప్లీట్ అవ్వలేదు. సంథింగ్ ఏదో మిస్ అయిపోయింది. ఏంటంటారు? అడిగారు మెడికల్ షాప్లోకి వెళ్ళి, అండ్ ఈ మెడిసిన్ ఉన్నదా? ఉందన్నాడు, వచ్చేసారు. ఉపయోగం ఏంటి? అదే చేస్తున్నాం, ప్రార్థనలోకి వెళ్తున్నాం, వేసినామని అడుగుతున్నాం. అడుక్కుని వచ్చేది ఉపయోగం ఏంటి? తెచ్చుకోవాలి కదా. అడిగింది అదే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ, మీరు అడిగినవన్నీ పొంది ఉన్నామని నమ్మాలి. అంటే ఇప్పుడు ప్రార్థన ఎలా చేయాలి? మన రోజు ఏం చేస్తాం? మన భర్తలు మార్చు, నా బిడ్డలు మార్చు, నాకు ఉద్యోగం ఇవి, ప్రమోషన్ ఇవి, ఆమెన్. మరి ఎవరికి ఇవ్వాలి అది? ఇప్పుడు దేవుడు ఇద్దరిని పట్టుకుని వచ్చాడు, ఆ ఇచ్చే పర్సన్ లేకపోతే ఏమవుతుంది? ఇది జరుగుతుందన్నమాట. మనం ప్రార్థన చేసిన తర్వాత ఏం చేయాలంటే, యేసయ్యా నాకు ఈ ప్రమోషన్ కావాలి, కాబట్టి ఆల్రెడీ ప్రమోషన్ ఆత్మలోకలు ఇచ్చేసినందుకు నీకు వందనాలు, నేను నమ్ముచున్నాను, పొందుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అర్థమైందా? ఇక్కడ నుంచి ప్రార్థన తండ్రి నేటి దేవునికి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో యేసుక్రీస్తు ప్రభువు నామములో ప్రార్థించి అడిగినవన్నీ పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్ అంటే అప్పుడు సంపూర్ణంగా భోంచేసినట్టు అవుతుంది అనమాట. లేకపోతే ఏమవుతుంది? చాలా రుచికరంగా ఉంది, కానీ ఇంకో ముక్క ఏమంటే లేదు అన్నారు. ఎలా ఉంటుంది? ఎంత బాగున్నాయో కానీ తింటాకే లేదు, అసంతృప్తి అనమాట. సో ఇంతకాలం మనం చేసిన ప్రార్థనలన్నీ కూడా అసంతృప్తి ప్రార్థనలు అనమాట. ఎప్పుడైతే ఈ సత్యం నాకు తెలిసిందో అంతవరకు నేను ఆచార క్రైస్తవుడిగా జీవించాను. నేను కూడా ఒక అన్ని కుటుంబంలో జన్మించాను. నా చిన్నతనంలో విగ్రహారాధన చేసేవాళ్ళు, వినాయక చవితి చేసేవాళ్ళు, అన్ని పూజలు చేసేవాళ్ళు, అన్ని చోట్లకి వెళ్ళేవాళ్ళు, అన్నీ చేసేవాళ్ళు. కానీ దేవుని మహాకృపను బట్టి ఎలా వచ్చిందో సువార్త, మా ఊరు వచ్చింది, మా ఇంటికి వచ్చింది, వెలిగించబడ్డాం, బాప్తిసం పొందాం, బాగానే ఉంది. అయినా కూడా జీవితం నార్మలే, అదే గుడుసు, అదే దీపం. డిగ్రీ వరకు కూడా కిరోసిన్ దీపంతో చదువుకున్నాను నేను అంతా కూడా. 10th క్లాస్ తర్వాత మా పేరెంట్స్ నన్ను చదివించడానికి డబ్బులు లేక, ఇంకా వాళ్ళు చదివించలేకపోయిన పరిస్థితి ఏర్పడింది. సో వీళ్ళు చదివించలేరేమని చెప్పేసి కూలి పనికి వెళ్ళటం, సమ్మర్లోను అప్పుడు డబ్బులన్నీ దాచుకోవడం, బుక్స్ అవి కొనుక్కోవడం, అలా చదువుకునేటువంటి వాడు. చదువుకుంటూ వస్తున్నప్పుడు ఇంటర్మీడియట్ అయింది, డిగ్రీ అయింది, బీఎడ్ చేసిన తర్వాత మరి బీఎడ్ అయిన తర్వాత డిఎస్సికి ప్రిపేర్ అయ్యాను. జాబ్ దగ్గర దాకా వచ్చింది, పోయింది, రాలేదు. ఏం చేయాలో తెలియక హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని చదవటం ప్రారంభించిన తర్వాత ఈ యొక్క సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియజేశాడు. ఏంటంటే మార్కు సువార్త 11:4 అక్కడ ఏమనుంది? మీరు అడిగినవన్నీ పొంది ఉన్నాము. ఏం పొందాం? ఏం అడిగాం? నేను ఉద్యోగం కావాలని అడిగాను దేవుణ్ణి, మరి రాలేదు. ఎలా నమ్ముతాం పొంది ఉన్నామని? నేను గర్భఫలం కావాలని అడిగాను దేవుణ్ణి, కానీ రాలేదు. ఎలా నమ్ముతాం వచ్చిందని? నేను ఇంకా చాలా అడిగాను, కానీ దగ్గర ఏమీ లేదు. ఎలా నమ్ముతాం అంటే మళ్ళీ దేవుడు ఏం చేశాడంటే సండే స్కూల్ వాక్యం గుర్తు చేశాడు. ఏంటది? యెషయా గ్రంథం 9:6 అక్కడ ఏమని ఉంటుందంటే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, అన్నీ జరిగిపోయే పుట్టేశాడు అంటాడు. ఈ మాట చెప్పినటువంటి యెషయా భక్తుడు చనిపోయిన 700 సంవత్సరాల తర్వాత యేసు ప్రభువు పుట్టాడు. 700 సంవత్సరాల తర్వాత జరగబోయేటువంటి విషయాన్ని ఆయన ముందుగా చెప్పేసి ఏమంటున్నాడు? జరిగిపోయింది అంటున్నాడు. ఏం జరగకపోయినాను? అప్పుడు నాకు అర్థమైంది అనమాట. అంటే ఈ రోజు నువ్వు జీవిస్తున్నటువంటి జీవితం నిన్నో మొన్నో 10 సంవత్సరాల క్రితం నువ్వు మాట్లాడిన మాటల ఫలితం అనమాట. హల్లెలూయా, వింటున్నారా? ఈ రోజుని మీరు జీవిస్తున్నటువంటి జీవితం నిన్నో మొన్నో అంతకుముందు ఎప్పుడో మీరు పలికినటువంటి మాటలు, ఈ రోజు మాటలనే రేపు మనం అనుభవిస్తాం. మన మాటల ఫలితం. సామెతల గ్రంథం 18:21 మీరు చదువుకున్నట్లయితే, జీవమరణాలు నాలుక వశం, ఒకడు నోటి ఫలం వాడు ఏం చేస్తాడంట? అనుభవిస్తాడు, తృప్తిపరచబడతాడు. నోటి ఫలం ఏంటి అంటే నోరు ఫలిస్తుందా? నోట్లో ఫలాలు ఉంటాయా? అవి తింటావా? లేదు, మాటలు అన్నమాట. ఈరోజు నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో రేపు దాన్ని నువ్వు అనుభవిస్తావు. కాబట్టి ఈరోజు ఏం చెప్పావు? మా బ్రతికింతే, మా జీవితం ఇంతే, మమ్మల్ని ఎవరు పట్టించుకోరు, మాకు ఎవరికి సహాయం చేయరు, మాకు తింటాగలేదు, ఉంటాగలేదు. నిజంగా రేపు ఏమనిపిస్తావు? తింటాకుండదు, ఉంటాకుండదు. ఎందుకని? శాపమా? నువ్వు పలుకవు ఈరోజు, కానీ ఈరోజు నీ పరిస్థితి అడుక్కునే పరిస్థితిలో ఉంది. నా పరిస్థితి నేను చెప్తున్నాను వినండి. 2002వ సంవత్సరం నేను బాప్తిసం పొందాను. అప్పటికి మా పరిస్థితి ఎలా ఉండేదంటే గుడిస, వర్షం అంత ఇంట్లో ఉండేది. కానీ నేనేం చేసేవాడిని పని చేసి మంచి బట్టలు కుట్టించుకునేవాడిని, చక్కగా ఇన్స్టార్ట్ చేసేవాడిని. నాకు సైకిల్ ఇచ్చారు మా నాన్నగారు, దాన్ని పాత సైకిలే కొత్తగా పెయింట్ వేయించి, అలా ఆ సైకిల్ వైపు ఎవరైనా చూడాలంటే ఇట్లా చూసేవారన్నమాట. అంటే అంత కొత్తగా చేసింది దాన్ని. ప్రతి ఊస కూడా స్టీల్ది చేయించాను,
రోజుకు 3 సార్లు చూసేవాడిని. రోడ్డు మీద వెళ్తున్న అందరూ ఇలా చూసేవారు అనమాట. ఇంత హడావుడిగా ఇంత మంచి డ్రెస్ వేసుకుని ఇంత సైకిల్ మీద స్కూల్కి వెళ్ళి వస్తే ఒకసారి మా ఫ్రెండ్స్ వచ్చారు. వచ్చి మీ ఇల్లు ఎక్కడో చూపించరా అంటున్నారు. ఇదే మా ఇల్లు అన్నాను. వాళ్ళు ఎట్లా చూశారు, ఇట్లా చూశారు, సైకిల్ చూశారు, నన్ను చూశారు, ఇల్లు చూశారు. నిజం చెప్పరా అంటారు. నిజమే అంటాను నేను. నమ్మట్లేదు వాళ్ళు ఎవరో కూడా. అసలే నిన్ను చూసి మీద ఏదో పెద్ద బిల్డింగ్ అనుకున్నాం, పెద్ద రిచ్ అనుకున్నాం. అసలే దానికి దీనికి నేను రిచ్చే, నా బిల్డింగే, కానీ ఇప్పుడు కాదు, ఆన్ ది వే. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒప్పుకోలేదు, నేను పేదోడిని, అంతే, మాది ఇదే ఇల్లు, మా బ్రతికి అని ఒప్పుకోలేదు. నేను పలికాను, కానీ వెంటనే రాలేదు. అదే గుడిసెలో ఇంటర్మీడియట్ చదివాను, అదే గుడిసెలో డిగ్రీ చదివాను, అదే పరిస్థితి అనిపించాను. వెంటనే మారలేదు. సంవత్సరాలు పట్టింది. 7వ తరగతిలో నేను పేపర్ ఎంత రాసుకున్నాను అనమాట. ఇట్లాంటి అమ్మాయి కావాలి, ఈ కలర్ ఉండాలి. 7వ తరగతిలో అంటే ఎంత, 7, 5, 12 సంవత్సరాలు ఉంటాయి. కానీ నాకు 32 సంవత్సరాలు పెళ్ళైంది. అంటే 12కి 32కి మధ్యలో ఎంత తేడా ఉంది? ఎంతమ్మా? 12కి ఎంత కలిపితే 32 అవుతుంది? 18, 20. అయ్యో, అంటే ఆ రాసుకున్న పేపర్ల విషయం జరగడానికి ఎంత టైం పట్టింది? 20 సంవత్సరాలు. ఫోన్ చేసి, బ్రదర్ మీరు చెప్పినట్టే రాసాము, మీరు చెప్పినట్టే పలుకము, ఎన్ని రోజులమ్మా? 3 రోజులు అయింది, అప్పుడేని జరగలేదు. మరి నాకు 20 సంవత్సరాలైనా ఎవరిని అడగలేదు నేను. ఏంటి ప్రభా జరగలేదేంటి? రాసుకున్నాను, పలుకుతున్నాను, జరగలేదేంటి? 1 పేతురు 5:6 తగిన సమయంలో ఆయన మిమ్మల్ని హెచ్చించు రీతిగా ఆయన చేతి కింద దీన మనసుకులై. దీన మనసు అంటే ఏంటి అని అడుగుతారా? దీన మనసు అంటే కేకలేస్తారా? దీనమంటే గొడవలు పెట్టుకుంటారా? దీన మనసు అంటే అందులో ప్రశ్నిస్తారా? మరి ఏమీ లేదు, ఎలా పొందుకుంటారు? వినయ మనస్కులు ధన్యులు. చదవట్లేదు బైబిల్ ఎవరన్నా? వారు ఘనతను స్వతంత్రించుకుంటారంట. స్వతంత్రం అంటే ఊరుకుని రాదు. భారతదేశం స్వతంత్రం పిలిచిచ్చారా? ఎలా వచ్చింది? ఎన్ని ప్రాణాలు పోయాయి, ఎంత త్యాగాలు జరిగాయి. ఇది ఆంధ్రానే, తెలంగాణ? ఇది తెలంగాణ కదా. ఈ తెలంగాణ ఎలాగొచ్చింది? ఎన్ని పోరాటాలు జరిగాయి కదా. ఏది కూడా ఊరికని రాదు. రక్షణ ఉచితం అంటారు. ఉచితమా రక్షణ? మనకు ఉచితమే, కానీ యేసుక్రీస్తు ప్రభువు దానికి వెల చెల్లించాడు. ఒక పని నువ్వు పట్టుకున్నావంటే, ఇప్పుడు నాకు ఒక మేక ఇచ్చారు, ఈ గోడకు దిగేమన్నారు. ఆ మేకని పెట్టి నేను సుత్తి పెట్టి నేను కొట్టాను, వెళ్ళిపోతుందా? కానీ దిగాలి. ఇప్పుడు వెళ్తుంది ఆ దెబ్బ మీద కొట్టాక అప్పుడు నేను అంత గట్టిగా కొడితే పైన కొట్టాను అనుకోండి, చిన్న క్యాలెండర్ పెట్టిన కింద పడిపోద్ది. అదే కొంచెం గట్టిగా కొట్టింది అనుకోండి, చిన్న ఫోటో పెడితే ఆగుతుంది, ఇంకొంచెం బరువు పెడితే పడిపోదు. అలా కాకుండా 10 దెబ్బలు కొట్టి లోపలికి దింపాను అనుకోండి, దానికి మీరు ఏం తగిలించినా కూడా మోస్తుంది. అంటే ఎంత లోతు ఉంటే అంత భారాన్ని నువ్వు భరించగలుగుతావు. అలాగే నువ్వు దేవునికి ఎంత లోతు వెళ్తావో అన్ని సమస్యలు నువ్వు తట్టుకోగలుగుతావు. హల్లెలూయా. అనేక మందికి నువ్వు ఉపయోగపడతావు. అంత లోతున్న మేకేం చేస్తుంది? అనేక బ్యాగులు మోస్తుంది అది. అలాగే నువ్వు కూడా దేవునికి లోతు వెళ్ళినప్పుడు, సమస్యలకు లోతు వెళ్ళినప్పుడు, దేవుని యొక్క విషయాల్లో వాక్యంలో లోతుకు వెళ్ళినప్పుడు అనేక మంది కొరకు ప్రార్థించగలుగుతావు, అనేక భారాలను భరించగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మీ జీవితాలు కొంచెం కష్టంగా ఉన్నాయా, క్లిష్టంగా ఉన్నాయా, సమస్యలు ఉన్నాయా, ఇబ్బందులు ఉన్నాయా? ఓకే, అసలు దాని గురించి మాట్లాడొద్దు. అదేంటి బ్రదర్, ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నాకు అసలు ఆరోగ్యం బాగోలేదని చెప్పకపోతే ఆయన ట్రీట్మెంట్ ఎలా చేస్తాడు? అది ఈలో ఒక డాక్టర్. కానీ దేవుడు ఏంటంట, మీ తలంపు పుట్టక మునుపే ఆయనకు అన్నీ తెలుసంట. కానీ దేవుడు ఏం చేస్తాడంటే నీకు ఏది కావాలో చెప్పమంటాడు. ఎంతకని దేవుడు కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే, నీకు ఏది కావాలో చెప్పు, నీకు ఏది ఉన్నదో చెప్పొద్దు, అంతే కదా. ఇప్పుడు కూరగాయల షాపులోకి వెళ్ళి నేను మా ఇంట్లో ఉల్లిపాయలు ఉన్నాయి, పచ్చిమిరపకాయలు ఉన్నాయి అని చెప్తాను నేను. మరి ఏం చేస్తాం? ఏది లేవో చెప్తాను, అంతే కదా. కానీ మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? ప్రార్థన, ప్రభా నాకు అప్పులు ఉన్నాయి, అంతే కదా. ఎలాగుంది ప్రార్థన అంతా? ఇప్పుడు ఉల్లిపాయ ఇదే మన కిరాణా షాపులోకి వెళ్ళి మా ఇంట్లో ఉప్పు ఉంది, పంచదార ఉంది, బెల్లం ఉంది అంటే ఆడు ఏం చేస్తాడు? అప్పుడు ఆగమ్మా నీకేం కావాలి చెప్పు అంటాడా? లేకపోతే సరే చెప్పండి ఇంకేమున్నాయి రాసుకుంటాడా? రాసుకోడు కదా. మన ప్రార్థన ఎలా ఉందన్నమాట. మాకు అప్పు ఉంది, మాకు సమస్య ఉంది, మా ఆయనకు మారు మనసు లేదు, ఈ లిస్ట్ అంతా పట్టుకెళ్ళిస్తాం. వాళ్ళు ఏం చేసుకుంటారు? దేవుడు ఎందుకు వచ్చాడంట? నశించిన దాన్ని, అంతే కదా. అంటే నీకు సమస్య ఏంటో చెప్తే దాన్ని పరిశీలిస్తాడు దేవుడు, అంతేగాని నీకు ఏది కావాలని చెప్పాలన్నమాట దేవుని దగ్గరికి వచ్చినప్పుడు. కాబట్టి నా భర్త మారాలి అంటే ఏం చెప్తాం మనం? అది సమస్య కదా. దేవుడికి ఏం కావాలంటే పరిష్కారం ప్రకటిస్తాడు. నేను సమాధానానికి
కర్త. సమాధానం అంటే ఇంగ్లీష్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్. మరి దేవుడు ఏమిస్తాడు? ఆన్సర్ ఇస్తాడు. నేను సమాధానాన్ని కర్తనే కాబట్టి నీకు ఏది కావాలి? సమాధానం కావాలి. అది అడగాలన్నమాట. ఇప్పుడు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళాం మనం. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి అన్నీ ఏమి ఇస్తారు? క్వశ్చన్ పేపర్ ఇస్తారు కదా. క్వశ్చన్ పేపర్ను తీసుకుని ఈ క్వశ్చన్ ఏ టెక్స్ట్ బుక్ నుంచి ఇచ్చారు, ఈ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది అని రాస్తే ఏం చేస్తారు? ఇట్లా కొట్టేసి 0 మార్క్స్ చేస్తారు. మనం కూడా అదే చేస్తున్నాం. నీ జీవితానికి ఒక ప్రశ్న అర్థం వచ్చింది, నీకు ఏదో సమస్య వచ్చింది. సమస్య అంటే సమస్య అంటే ప్రశ్న కదా, క్వశ్చనే కదా, క్వశ్చన్ మార్కే కదా. ఇప్పుడు ఏంటి నా పరిస్థితి, ఇప్పుడు ఈ అమ్మాయి ఎలా కట్టాలి, ఈ అప్పు ఎలా తీర్చాలి, ప్రశ్నే కదా. మరి ఇప్పుడు ఏం చేయాలి? నీకు ఏం కావాలి? సమాధానం కావాలి. సమాధానం ఎక్కడ ఉంటుంది? ఆన్సర్లు ఎక్కడ ఉంటాయి? క్వశ్చన్ బ్యాంకులు ఉంటాయి కదా. అలాగే ఇప్పుడు సమాధానకర్త అని దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుని దగ్గరికి వెళ్ళి మనం ఏం తెచ్చుకోవాలి? సమాధానం తెచ్చుకోవాలి. ఇప్పుడు నీ సమస్య ఏంటి? అప్పు. మరి దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం పలకాలి? అప్పు గురించి పలకూడదు. మళ్ళీ అక్కడ ప్రశ్న ఎత్తే 0 మార్క్స్ వస్తాయి అన్నమాట. కానీ మనం అదే చేస్తున్నాం. ప్రభు నా అప్పు ఆయన ఏం చేస్తాడు? ఆయన ఏం చేయడు. కాబట్టి నువ్వేం చేయాలి? దేవా నా ఐశ్వర్యంగా నువ్వు చేసేసావు. ఆల్రెడీ 2000 సంవత్సరాల క్రితమే నా కోసం నువ్వు ధనవంతుడు అయ్యింది, దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చి నన్ను ధనవంతుని చేసేస్తావు. నువ్వు ఆల్రెడీ చేసావు. ఆ సత్యం నాకు తెలిసింది. కాబట్టి ఏదో నన్ను ఆటంకపరుస్తుంది. కాబట్టి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఆటంకాన్ని తొలగించినందుకు నీకు వందనాలు. హల్లెలూయా. అయిపోయింది. అది ప్రార్థన. నాకు ప్రమోషన్ ఇదేవా, ప్రమోషన్ ఆయన ఎప్పుడో ఇచ్చేసాడు ప్రమోషన్. నువ్వేం చేయాలంట? దాన్ని స్వతంత్రించుకోవాలి. అర్థమవుతుందా? స్వతంత్రించుకోవాలి. అందుకనే మన ప్రార్థన ఎందుకు చేస్తున్నామంటే దేవుడిని కదిలించడం కాదు, మనం కనెక్ట్ అవ్వటానికి. అర్థమవుతుందా? ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం, మెడిసిన్ రాసిస్తాడు ఆయన. ఆ మెడిసిన్ తెచ్చి మనం వేస్తాం. ఎందుకనంటే ఆయన చెప్పిన విధానంలో మనం మెడిసిన్ వేసుకుంటే ఆరోగ్యం అనేది కుదిరిపడుతుంది. అలాగే మనం ఉపవాసం ఉన్న, ప్రార్థన చేసినా, ఎన్ని కార్యక్రమాలు చేసినా దేవుని కదిలించడానికి మాత్రం కాదు. ఇవన్నీ కూడా నిన్ను దేవుని ఉద్దేశానికి కనెక్ట్ చేస్తాయి. గమనించరా? ఎప్పుడైతే నా జీవితంలో ఈ మార్పులు నేను చేసుకోవడం మొదలుపెట్టానో, మాది చిన్న గుడిసు కదా, రేడియోలో ప్రేమధార ప్రోగ్రాం వచ్చేది. రాసుకోండి, మా ఇల్లు పేద గుడిసండి, చిన్న గుడిసండి, వర్షం పడిపోతుంది, అది కదా, అది కూలిపోతుంది, మీద పడిపోతుందండి అంటే వాళ్ళు ఎక్కడ కరిగిపోయి మాకు ఇల్లు కట్టేస్తారేమో వచ్చి కదా. మీలో చాలామంది కూడా ఇలాగ ఆలోచిస్తారు. నేను అలా ఆలోచించాను. పడిపోతుందండి, అది ఈరోజు పడిపోద్దేమో నా మీద అని చెప్పి. నిజంగా నాకు ఉత్తరాలు లేవు. కానీ ఇప్పుడు పోస్ట్ కార్డ్ అనేది గుర్తుందా? ఓ పక్కనేమో పావలా బిల్లేసి ఉంటుంది, ఇంతే ఉంటుంది, పక్కన రాసుకోవాలన్నమాట. ఇంత ప్లేస్లోనే రాసుకోవాలన్నాను. అది రాసి నేను రేడియోలు అందరికీ పంపుకోడు అనమాట. మేము చాలా పేదోళ్ళు అండి, మాకు అసలు వర్షం వచ్చేస్తుంది, ఇంట్లోను కిరోసిన్ దీపం పెట్టి చదువుకుంటున్నాను అంటే నా బాధ ఏంటి? ఓహో, ఇంత పేదవాళ్ళు ఉన్నారా, ఇంత సమస్యల్లో ఉన్నారా, అయితే వీళ్ళకి ఏదో సహాయం చేయాలి, ఏదో హెల్ప్ చేయాలి అని వాళ్ళు చేస్తారన్నటువంటి ఆలోచనతో వాళ్ళ వైపు చూసాను నేను. ఎంత సహాయం కూడా రాలేదు. ఏసన్న గారు కూడా ఇటువంటి అనుభవం ఎదురైందంట. ఒక ముసలాం ఉండేదంట. ఎక్కడ మీటింగ్ అయినా సరే ఆ మీటింగ్ అయ్యాక వాళ్ళ ఇంటికి వెళ్ళిపోడంట. ముసలాంకి వెనక ముందు ఎవరు లేరంట. ఎనీ టైం వెళ్తే తలుపు కొడితే మంచిగా భోజనం రెడీ చేసి ఉంచిదంట. చాలా బాగుండేదంట. సో ధీమాతో ఉన్నారు ఏసాన్ గారు. ఒక మీటింగ్కి వెళ్తారంట, భోజనం చేయమన్నారే, మాకేమవుతుంది భోజనం అని చెప్పి ఏసాన్ గారు, ముసలం ఉంది కదా అక్కడికి వెళ్ళిపోతారని చెప్పేసి హాయిగా పాటలు పాడుకుంటూ వెళ్ళిపోయాడంట. తీరా దగ్గర గొద్దులకి పెద్ద తాళం వేసి ఉన్నదంట. ఎలాగుంటుంది పరిస్థితి? ఇప్పుడు అక్కడ భోజనం ఏమో వద్దన్నారు, ఇక్కడ చూస్తే తాళం వేసి ఉన్నది, లోపలేమో ఆకలేస్తుంది. అప్పుడు ఏం చేయాలో తెలియక అట్లా చూసుకుంటూ ఉంటే పెద్ద కొండలు కనిపించాయంట. అప్పుడు ఆయనకు ఒక ఆలోచించి దేవుడు ఒక పాట రచించాడంట. కలవరపడినే కొండల తట్టు నా కన్నులెత్తుదునా అనే పాట ఆ సందర్భంలో రాశారంట ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నువ్వు కలవరపడి కొండల వైపు, వాటిల వైపు కొండలు ఎత్తినట్లయితే సహాయం రాదు. మనుషుని నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎప్పుడైతే ఈ మనుషుని చూడటం, మనుషుల వైపు ఇవన్నీ మానేసి, యేసయ్యా నువ్వు ఆల్రెడీ నా విషయంలో కార్యం చేసేసేసావు, నేను నమ్మాను. మన సడన్గా యూట్యూబ్ ఓపెన్ చేస్తే 2018లో చెప్పిన మెసేజ్ నాకు మళ్ళీ వచ్చింది. వింటుంటే అసలు నేనైనా చెప్పాను ఇది, ఇప్పుడే నాకు ఈ సత్యం తెలిసింది అనుకున్నాను. కానీ అప్పుడు కూడా నేను ఎలా చెప్తున్నాను, చేసేదేమి లేదు, దేవుడు అన్నీ చేసేసాడు, అన్నీ అయిపోయాయి, అడగకూడదు దేవుడిని, ఇలా చెప్తున్నాను నేను. అమ్మ, దేవుడు ఎంత వెలిగింపించాడో అప్పుడు నాకు అసలు. కానీ అప్పుడు ఎవరు పట్టించుకోలేదు. తర్వాత ఈ సత్యం అందరికీ పాకింది. అందరూ కూడా నాకు ఫోన్ చేసి చెప్పే మొట్టమొదటి మాట ఏంటంటే తెలుసా? మా ప్రార్థన విధానం
మారిపోయింది. హల్లెలూయా. నా భర్త మారాడు, అది ఇది కాదు. మొట్టమొదటి చెప్పేది ఏంటి తెలుసా? ఇంతవరకు మేము దేవుణ్ణి అడిగాము అడిగాము కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం? పొందుకుంటున్నాము ఇప్పుడు అంతా కూడా. ఎందుకనంట? ప్రార్థనలో చిన్న మార్పు చేసుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మీ అందరికి నేను తెలియజేసే సత్యం ఏంటంటే, మీరు ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడు కూడా అడగొద్దు దేవుణ్ణి. అడగండి, అడగకుండా ఉండదు, కానీ అడగండి, కానీ ఆగిపోవద్దు. అడిగి ఆగిపోవద్దు. ఇంకొక అడుగు ముందుకేయండి. ఏమని? అడిగేసి అడిగినవన్నీ కూడా పొంది ఉన్నామని చెప్పి నమ్మాలంట. నమ్మేసి ఏం చేయాలి? కృతజ్ఞతలు చెప్పడం ప్రారంభించాలి. హల్లెలూయా. ఒక్కసారి అడగండి, ఇంకా అక్కడి నుంచి థ్యాంక్ యూ చెప్తా ఉండండి. థ్యాంక్ యూ చేసి నాకు ఉద్యోగం ఇచ్చేసావు, థ్యాంక్ యూ చేసి నా భర్తను మార్చేసావు, కానీ మారలేదు. కానీ నువ్వు మారినట్టు ప్రకటించాలన్నమాట. ఏది పలుకుతావో అది ఖచ్చితంగా కలుగుతుంది. ఆదికాండం 1వ అధ్యాయం అంతా దేవుడు పలికితే కలిగిన, పలికితే కలిగిన, పలికితే కలిగిన. కాబట్టి మీరు పలకండి, ఖచ్చితంగా అది కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే మా జీవితంలో మరి అటువంటి ప్రతికూల పరిస్థితులు కూడా నేను వెళ్తూ ఉన్నానో, మరి ఇంకా ఈ జీవితం ఇంతేనా, ఈ బ్రతికింతేనా, మాకు ఇల్లు కట్టుకోలేమా, నాకు ఉద్యోగం రాదా, నాకు పెళ్ళి అవదా, ఇట్లాంటి ప్రశ్నలు నాలో కూడా చాలా కాలం వెలువడి చేశాయి. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని తెలుసుకుని, దేవుని సత్యాన్ని తెలుసుకుని, అన్నీ పక్కన పెట్టి ఆ వాక్యపు లోతుల్లోకి వెళ్తూ ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని సందులో గడుపుతూ ఉన్నప్పుడు మనోనేత్రాలు వెలిగించబడతాం మొదలుపెట్టాను అనమాట. నా ప్రార్థన ఇలా కాదు, దేవుడు ఆల్రెడీ చేసేసి నమ్మాలి, దాన్ని స్వీకరించాలి. అలాగే నాకు వచ్చినటువంటి ఇన్కమ్ అంతట్లో కూడా 10వ భాగం తీయాలి ఖచ్చితంగా. అది దేవునికి ఇవ్వాలి, ఇచ్చి శోధించమని చెప్పాడు. కాబట్టి నా జీతం మరి 5,000, 2,000, 3,000 ఉన్నప్పుడుగానే నేను 10వ భాగం తీస్తూ దేవునికి ఇస్తూ, మరి యేసయ్యా నన్ను హెచ్చించినందుకు వందనాలని చెప్పి ఎప్పుడైతే పలకడం ప్రారంభించానో, ఊహకందనటువంటి రీతిలో 2,000 జీతం, 5,000, 10,000, 15,000, 20,000, 30,000, 50,000, 60,000, 70,000 అలాగా ఆ జీతం పెరుగుతూ వచ్చేసింది. హల్లెలూయా. ఎప్పుడైతే జీతం పెరిగిందో ఏది మారాలని ఉండాలండి? ధనం మూలం అన్నీ తెలుసు మనకి, కానీ ఆ డబ్బుని ఎలాగా ఆకర్షించాలో తెలియదు అనమాట మనకి. మనీ మ్యాగ్నెట్స్గా మారాలి మనం. నువ్వు పలకాలన్నమాట. ధనము సంపాదించ ప్రయాసపడకము, అటువంటి ఆలోచన కలిగిన తోడనే అది రెక్కలు ధరించి ఎగిరిపోతుందంట. అంటే డబ్బుకి రెక్కలు ఉన్నాయి లేదా? ఎగిరిపోతుందంటే పిలిస్తే వస్తుంది రాదా? రెక్కలు ధరించి ఎగిరిపోవటమే కదా, అది పిలిస్తే వస్తుంది అనమాట. కాబట్టి దాన్ని మనం పిలాలన్నమాట. డబ్బు మన బానిస. హల్లెలూయా. వినలేదు ఎప్పుడు? డబ్బు మన బానిస, అంతే కదా. డబ్బు ఉందంటే కొండ మీద కోతిని మనం రప్పించుకోవచ్చు. డబ్బు ఉందంటే ఇప్పుడు ఇదంతా కూడా ఏసీ పెట్టుకోవచ్చు. డబ్బు ఉందంటే మధ్యాకాశంలో మీటింగ్ పెట్టుకోవచ్చు. మనం పెట్టాం కర్నూలులో, మేము మధ్యాకాశంలోనే జరిగింది. అది భూమికి చాలా దూరంలో ఉంది. అది పైన పెద్ద కొండ మీద అనమాట. మనం పలకాలి. నేను పలికాను లాస్ట్ ఇయర్ మే 25వ తారీఖు నేను పలికాను అనమాట. మధ్యాకాశంలో నేను మీటింగ్ పెడతానన్నాను. నిజంగా మొన్న కర్నూలులో మీటింగ్ ఎక్కడ జరిగింది తెలుసా? మధ్యాకాశంలో పెద్ద కొండ మీద జరిగిందనమాట. కాబట్టి నీ నాలుగుకి అంత పవర్ ఇచ్చాడు దేవుడు, నీ మాటకు అంత పవర్ ఇచ్చాడు. ఎప్పుడు కూడా మీ పిల్లలు పనికిరారు, వీళ్ళు చదవరు, వీళ్ళకి జ్ఞానం లేదు, వీళ్ళు ఇంతే అనే మాట పొరపాటును కూడా మీరు అనొద్దు. మీరేమనాలి? వాడు చదవకపోయినా సరే, ముద్దైనా సరే. నిన్న న్యూస్లో ఒకటి వచ్చింది, మీరు చూసారు లేదు? తల్లిదండ్రులు ఏం చేశారంటే కుమారుడికి పెద్ద కేక్ కట్టుకొచ్చి కట్ చేయించారనమాట. కుమారుడి కేక్ కట్ చేస్తే పెద్ద వింత ఏముంది? వాడు 10th క్లాస్ ఫెయిల్ అయిపోయాడంట. 10th క్లాస్ ఫెయిల్ అయిపోయాడని చెప్పేసి తల్లిదండ్రులు ఏం చేశారు? వాడిని ఏమనలేదు. వెంటనే పెద్ద అది న్యూస్లో కూడా వచ్చింది. అది కేక్ కట్ చేశారు, ఆ ఫోటో అన్నట్లు ఛానల్ అన్నేసారనమాట. సోషల్ మీడియా అన్నట్లు వచ్చిందనమాట. ఎందుకనంటే ఇప్పుడు వాడు ఫెయిల్ అయ్యాడు, వాడు చదువు రాలేదు. ఇప్పుడు ఏఆర్ రెహమాన్ గారు మీకు తెలుసు, ఆయన పెద్ద చదువుడు అనుకున్నారా? 9వ తరగతి చదివాడు, కానీ మ్యూజిక్లో నెంబర్ 1 స్థాయికి వెళ్ళాడు. సచిన్ గారు ఏమైనా పెద్ద చదువుడు అనుకుంటున్నారా? 10వ తరగతి ఫెయిల్ అయిపోయాడు ఆయన అంత. ఆయన మరి క్రికెట్లో అలాగే ప్రతి వాళ్ళు ఒక టాలెంట్ ఉంటుంది. ఇంత జరగగా ఇంటర్ చేశారు కుర్రగాన్ని. ఏంద్రా మరి అంటే, నాకు ఇప్పుడు ధైర్యం వచ్చింది, నేనేదైనా సాధించగలుగుతాను అనే పట్టుదలలోకి వచ్చింది. ఖచ్చితంగా నేను మళ్ళీ చదువుతాను, పాస్ అవుతాను. హల్లెలూయా. చూసారా? ప్రతి వారిలో పాజిటివ్ అనేటువంటి ఎంకరేజ్ చేస్తే మంచిని పలకండి మీరు. జరిగిపోయిందని మనం అలా మాత్రం వాడు ఫెయిల్ అయిపోయాడు కొట్టినా తిట్టినా ఇంకా అది ఫెయిలే. కానీ అడిగి ఇంకో ఛాన్స్ ఇచ్చి చూసి వాడిని ఎంకరేజ్ చేస్తే మళ్ళీ పాస్ అవ్వచ్చు, ఇంకా ఫస్ట్ క్లాస్ వచ్చి ఇంకా ఏదైనా సాధించవచ్చు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మీ జీవితంలో ఓడిపోయినారా? మీ జీవితంలో దేవునికి దూరంగా జీవిస్తూ ఉన్నారా? అసలు దేవుడు అంటేనే తెలియదా? లేకపోతే తెలిసిన కొద్ది నామగా యేసు ప్రభువు నమ్ముకుంటే ఏమవుతుంది అనుకుంటారా? ఎస్. స్టార్టింగ్ అంతా కూడా ఎలా ఉంటుంది తెలుసా? దేవుడిని నమ్ముకునే కొద్ది శ్రమలు ఎక్కువవుతుంటాయి, దేవునికి దగ్గర కొద్ది శ్రమలు ఎక్కువవుతుంటాయి.
శద్రకు మేషకు అబేద్నెగోను వారంట మేము దేవుడి కొరకు రోషంగా ఉంటాము, మా దేవుడు గొప్పోడు అంటే పెంచండి రా ఏడంత లగ్ని అన్నారంట. శ్రమ పెరిగిందా తగ్గిందా? నీతిగా నిలబడితే ఏమైంది? శ్రమ పెరిగింది. అలాగే మీలో చాలామంది యేసుప్రభువుని నమ్ముకున్నామండి, దశమ వెళ్తున్నామండి, చర్చికి వెళ్తున్నామండి, కానీ అయినా ఏమీ హెచ్చింపు లేదు. అద్భుతాలను మీ వెంటబడాలి, మీరు అద్భుతాలు వెంటబడతాం కాదు. దేవుని రాజ్యాన్ని నీతిని మొదలు వెతికినటువంటి వారి జీవితాలు ఏమవుతాయంటే, ఈ మే నెల 25వ తారీఖు వచ్చేసరికి మేము పరిచర్య అవుట్ రీచ్ ప్రారంభించి 1 year అవుతుంది. 1 yearలో ఒక్క మీటింగ్లో నేను ఎప్పుడు కూడా కానుకల పాట పాడలేదు, ఒక కానుక పెట్టలేదు, ఒక ఫోన్పే గూగుల్ పే పెట్టలేదు, ఒక్కరిని స్పాన్సర్షిప్ అడగలేదు, ఈ రెంట కట్టనని చెప్పి ఒకరిని అడగలేదు. కానీ ఎప్పుడు కూడా అందరికంటే ముందు మేము పే చేస్తాం. ఏ రెంట్ అయినా ఏదైనా కూడా ఒక్క బాకీ కానీ ₹1 అప్పు కానీ లేదు ఈ రోజుకి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వ సమృద్ధిని దేవుడిచ్చాడు. ఎప్పుడు నువ్వు డబ్బుని వెంటాడకూడదు, డబ్బు నిన్ను వెంటాడాలి. హల్లెలూయా. సమస్యలు నీ దగ్గరకు వస్తే అవేం చేయాలి? తోక ముడుచుకుని వెళ్ళిపోదన్నమాట. ఎందుకంటే నువ్వు అంత ధైర్యంగా ఉండాలి, దేవుని వాక్యం లోతుల్లోకి వెళ్ళాలి, దేవుని వాక్యంలో జీవించే వారితో సహవాసం చేయాలి. జ్ఞానం గల వారితో సహవాసం చేయవాడు జ్ఞానం గలవాడు అవుతాడు. వీళ్ళు ఎంత అభివృద్ధి చెందినారేంటి? అసూయ చెందొద్దు. వీళ్ళతో కలుద్దాం, మనం వీళ్ళతో సెలిమి చేద్దాం, వీళ్ళతో స్నేహం చేద్దాం, వీళ్ళతో మనం కనెక్ట్ అయి ఉందాం, ఈ సహవాసం చేద్దాం. అప్పుడేమవుతుంది? అబ్రహాం అని ఆయన ఉంటాడు బైబిల్లో, రిచ్, భూమి మీద రిచ్ మాట. ఆయన చాలా రిచ్ పర్సన్. అయితే ఆయన వస్తా ఏం చేయడంటే అలా అన్న కొడుకుని తీసి తెచ్చుకున్నాడు కూడా. ఎవరో? లోతు. మీరు బైబిల్ అంతా చదివితే లోతుకి ఎప్పుడు దేవుడు కనపడ్డా? లోతుకు దర్శనం ఇచ్చాడా? లోతుతో మాట్లాడా? లోతు ప్రార్థన చేశాడు దేవుడికి? ఆ సిచ్యువేషన్ మనకు కనిపించవు. అంటే సొదొమ గుమొర్రాలో దేవుడు మాట్లాడిన సందర్భం అది వేరు. కానీ దేవుని దూతలు అంటాం. అంతకుముందు ఎప్పుడన్నా లోతు ప్రార్థన చేసినట్టు కానీ దేవుడు వచ్చి మాట్లాడినట్టు ఎక్కడన్నా ఉన్నదా? కానీ అబ్రహాంతో పాటు లోతు దీవించబడిపోయాడు, లోతు ఆశీర్వించబడిపోయాడు. ఎందుకని? ఎందుకని చెప్పండి అమ్మా. అబ్రహాంతో ఉన్నటువంటి లోతు కూడా దీవించబడ్డాడు. ఎందుకని? అబ్రహాము ఆశీర్వాదం ఆయన మీద కూడా వచ్చేసింది అనమాట. ఎందుకని? ఫెలోషిప్. ఇప్పుడు ఈ కరెంట్ ప్లగ్లో చేయట్టాను నేను, కరెంట్ షాక్ కొట్టింది, అయ్యో అన్న భార్య నా చేపెట్టుకుందామని ఏమవుతుంది? ఈ కరెంట్ పాస్ అయిపోద్ది ఆటోమేటిక్గా. ఆశీర్వాదం కూడా అంతే. ఎప్పుడైతే దేవుని కనెక్ట్ అయినటువంటి ప్రజలతో మీరు కనెక్ట్ అవుతారో వాళ్ళ యొక్క బ్లెస్సింగ్, ఆశీర్వాదం కూడా మీ మీదకే పనిచేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మీ బంధువుల్లో, మీ స్నేహితుల్లో, మీ అన్నదమ్ముల్లో ఎవరైనా డెవలప్ చెందుతున్నారనుకోండి, దేవుడు వాళ్ళని దీవిస్తాడు, వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తాడు, వాళ్ళకే ప్రమోషన్లు ఇస్తాడు, వాళ్ళని హెచ్చిస్తాడు, వాళ్ళని అభివృద్ధి చెందిస్తాడు అనేటువంటి ఆలోచన మానేసేసి ఏం చేయాలంట? ఏసయ్య నువ్వు గొప్పవాడు, ఏసయ్య వాళ్ళని హెచ్చించావు, నువ్వు మంచివాడు అని చెప్పి దేవుణ్ణి మహిమపరుస్తూ వీళ్ళతో ఫెలోషిప్ చేశారనుకోండి, ఆ యొక్క ఆశీర్వాదం వీళ్ళ మీదకి వస్తుందంట. డిఎల్ మూడీ గారు మీకు అందరికీ తెలిసే ఉంటుంటుంది. లేకపోతే ఈయన అమెరికాలో ఎక్కువ సువార్త ప్రకటించాడు, ఎవరండి ఆయన? బిల్లీ గ్రహం గారు. ఈ బిల్లీ గ్రహం గారి గురించి ఎక్కువగా చదువుతా, ఎక్కువగా వింటూ ఉండేటువంటి కూడా అంటే పాల్ యాంగిచ్ గారు. చిన్నదానంలో వింటూ ఉండి ఆయనతో మాట్లాడితే బాగుండు, ఎంత జనం వస్తున్నారు ఆయన మీటింగ్కి, ఎంత అభివృద్ధి చెందారని ఆశతో ఆయన వైపే చూస్తూ ఉండేటువంటి కూడా అంట, ఆయన గురించే మాట్లాడేవాడంట, ఆయన వైపే అదృష్టిని కేంద్రీకరించేవాడంట, ఆయన మెసేజ్లు వినేవాడు. దేవుని మహాకృపను బట్టి ఏమైందంటే రోజులు 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 గడిచిన కొద్దీ ఆయన కృప ఈయన మీదకి రావడం జరిగిందంట. హల్లెలూయా. చూసారా? బిల్లీ గ్రహం గారికి ఎలాగైతే జనాలు వస్తున్నారో అలాగే పాల్ యాంగిచ్ గారికి మీద కూడా అదే అభిషేకం రావడం వల్ల ఈయన సంఘం కూడా విస్తరించడం, ప్రపంచంలోనే నెంబర్ 1 సంఘంగా మారిపోయిందంట. హల్లెలూయా. అది తెలివితేటలు అంటే అంతే. వాళ్ళు డెవలప్ అయిపోతున్నారు, ఎక్కువ మంది వెళ్తుందా ఇదా ఇట్లాంటి విమర్శించుకుంటూ ఉంటే నువ్వు అక్కడే ఉంటావు, నీ జీవితం బాగుపడదు, వాళ్ళు ఇంకా డెవలప్ చెందుతారు. కాబట్టి ఎదుటి వారి ఆశీర్వాదం నువ్వు ఏం చేయాలి? పాలు పంచుకోవాలి. బాగున్నారు వీళ్ళు, ఏసే నీకు వందనాలు, వాళ్ళని దీవించినందుకు నీకు వందనాలు అంటే ఏం చేస్తాడు దేవుడు? వాళ్ళ ఆశీర్వాదంలో నీకు కూడా పాలు ఇస్తారు. వాళ్ళతో ఫెలోషిప్ చేసినప్పుడు ఏమవుతుందంట? ఆశీర్వాదంలో పాలు పంచుకుంటారు. ఆ బ్లెస్సింగ్ అనేటువంటిది మీకు కూడా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంటుంది అనమాట. హల్లెలూయా. అబ్రహాము ఆశీర్వాదము లోతు మీదకి ట్రాన్స్ఫర్ అయిందంట. అబ్రహామును బట్టి లోతు కూడా దీవించబడ్డాడు, అనేక విధాలుగా ఆశ్రయించబడ్డాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో ఎప్పుడైతే మేము దేవుని యొక్క వాక్యపు లోతుల్లోకి వెళ్ళటం ప్రారంభించామో నా స్థితి మారిపోయింది, నా ఆలోచన మారిపోయింది, నా ప్రార్థన మారిపోయింది. అక్కడి నుంచి ఒక ₹5 దేవుడికి ఇవ్వాలంటే కష్టం ఉండేది. ₹50 ఇవ్వటం మొదలుపెట్టాను, 500 ఇవ్వటం మొదలుపెట్టాను, 5,000 ఇవ్వటం మొదలుపెట్టాను, 50,000 ఇచ్చే స్థితికి వెళ్ళిపోయాం.
లక్షల్లో దేవుడికి ఇవ్వటం మొదలుపెట్టాం. హల్లెలూయా. బైబిల్లో ఒక మాట ఉంటుంది, వెదజల్లి అభివృద్ధి పొందేవారు. వెదజల్లి అభివృద్ధి పొందేవారిలో మొదటి లిస్టులో నువ్వు ఉండాలి. ఎవరిస్తారా కాదు, ఎవరికి ఇవ్వాలా అనేటువంటి ఆలోచన నీకు ఉండాలి. హల్లెలూయా. చరిత్రను అందరూ చదువుతారు కానీ చరిత్రను కొందరే సృష్టిస్తారు. చరిత్రను చదివేవారుగా ఉండదు. చరిత్రను సృష్టించండి. అందరూ గురించి మీరు చెప్పుకోవడం కాదు, నీ గురించి అందరూ చెప్పుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. అబ్బా వాళ్ళ జీవితం బాగుంది, వీళ్ళ జీవితం కాదు, నీ జీవితం బాగుందని చెప్పి అందరూ చెప్పుకోవాలి. నీ జీవితాన్ని రోల్ మోడల్గా తీసుకోవాలి. నీ గురించి అందరూ కూడా అతిశయపడాలి. హల్లెలూయా. ఎప్పుడు జరుగుతుంది అలాగా? పౌలు గారు అంటున్నారు, నేను క్రీస్తుని పోలు నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలు నడుచుకోండి. అంటే ఏంటి? నేను ఏసై చేపట్టుకుని వెళ్ళిపోతున్నాను, ఆటోమేటిక్గా నా చేపట్టుకున్నాను అనుకో, నాతో పాటు మీరు ఏసై దగ్గరకు వచ్చేస్తారు ఆటోమేటిక్గా. హల్లెలూయా. అదే మాట ఇక్కడ చెప్తున్నాడు యేసయ్య. ప్రకటన గ్రంథం 3:20 ఏం చెప్తున్నాడంటే, ఇదిగో నేను తలుపు నొద్ద నిలబడి తట్టుచున్నాను, ఎవడైనా సరే నా స్వరం విని తలుపు తీసిన ఎడలా. ప్రాబ్లం ఎక్కడో తెలుసా? తలుపు తీయట్లేదు ఎవరు. ఏమా తలుపు అంటే ఏంటి? హృదయం అనే తలుపు అంట. ప్రతిరోజు ఇప్పుడు కూడా తడుతున్నాడు దేవుడు. ఈ యొక్క స్వరం అంటే ఏది? వాక్యము స్వరం అనమాట. వాక్యము దేవుడు అయి ఉన్నాడు. ఈ వాక్యం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రోజున నువ్వే పరిస్థితిలో వచ్చావో, ఎక్కడి నుంచో వచ్చావో, లేకపోతే తెలిసి వచ్చావో, తెలియకొచ్చావో, దూరం నుంచి వచ్చావో, దగ్గర నుంచి వచ్చావో, ఎటువంటి పరిస్థితులు వచ్చినా కానీ నీ హృదయాన్ని ఇక్కడ మూసుకుని కూర్చున్నట్లయితే ఏ విధమైన ఫలితం ఉండదు. నీ హృదయం అనే తలుపు ఈ రోజు వాక్యం తడుతూ ఉన్నది. నువ్వు నిజంగా ఓపెన్ చేసినట్లయితే ఏం చేస్తాడంటే దేవుడు, చూడండి, ఎవడైనాను నా స్వరం విని తలుపు తీసిన ఎడల హల్లెలూయా. జాగ్రత్త. ఈ వచనం మొన్నటిదాకా కూడా సరిగ్గా అర్థం లేదు నాకు. సడన్గా జస్ట్ ఒక కొన్ని రోజుల క్రితం నాకు అర్థమైందనమాట. ఏం చేస్తారంటే దేవుడు తలుపు తీస్తే, ఇప్పుడు మీరు సమస్య ఉంది, ఏం చేస్తారు? తలుపు వేసుకుని వేసే, నా బ్రతుకు ఇంతేనా, నా బ్రతుకు ఇంతేనని చింతపడుచుంటినమ్మా. తెలిసే పాట? తెలీదు, ఎలాంటివి తెలియదు మనకి. నా బ్రతుకు ఇంతేనని చింతపడుచుంటినమ్మా. అంతలోనే యేసు ప్రభువు మా ఊరు వచ్చాడమ్మా, మా ఊరు వచ్చాడమ్మా, మా ఇంటికి వచ్చాడమ్మా. ఇది నేను ఎప్పుడు 6వ తరగతిలో నేను అన్నారు. ఇప్పుడు ఇంతగా తెలియలేదంటే మీరు ఏం చేస్తారో తెలియదు. చింతపడుతుందంట ఆవిడ, నా బ్రతుకు ఇంతేనేమో, నా జీవితం ఇంతేనేమో అని చెప్పి ఆ ఇంట్లో కూర్చొని చింతపడుతుందే. యేసు ప్రభువు ఆ ఊరు వచ్చాడంట. ఆ ఊరు మాత్రమే కాదు, ఆ ఇంటికి వచ్చాడంట, తలుపు తట్టాడంట, వెంటనే తెరిచిందంట. జీవితం అంతా కూడా మారిపోయింది. ఈ రోజున యేసయ్య మీ ఊరు వచ్చాడు, మీ ఇంటికి వచ్చాడు, మీ హృదయం అనే తలుపు తడుతున్నాడు. తలుపు తీస్తేనంట ఏం చేస్తారంట? భోజనం ఎప్పుడు చేస్తారు చెప్పండి? భోజనానికి ఎప్పుడు పిలుస్తారు మీరు? ఆకలి కాదులేండి. ఇప్పుడు మా ఇంట్లో భోజనాలు రేపు రండి అందరూ అని చెప్తారు. ఎప్పుడు చెప్తారు? ఏ సందర్భం అది? ఏ సంతోషం? ఏదైనా శుభకార్యమో, పెళ్ళో, లేకపోతే ఏదైనా ఫంక్షనో జరిగితేనే కదా భోజనం పెట్టేది. అంటే దేవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? అక్కడ ఏమున్నది? ఏం చేస్తారంట? భోజనం చేస్తారు అన్నితో. ఎప్పుడు భోజనం చేస్తారు చెప్పండి? ఏడుతున్నప్పుడా? బాధలో ఉన్నప్పుడా? నాకు చాలా బాధగా ఉంది రా భోజనం పెడతాను పిలుస్తారా? ఎవడన్నా వస్తాడా? రాడు కదా. కాబట్టి నాకు జాబ్ వచ్చిందిరా ఈ హ్యాపీ మూమెంట్లో ఇప్పుడు మీటింగ్ పెట్టారు, ఏం చేస్తారు? మిక్చరో, టీయో ఏదన్నా ఇస్తారులే తింటాకే. భోజనమే కాదు, కొన్ని ఏదో తింటాక ఏదో పెడతారు కదా. అంటే ఏంటి? మన సంతోషాన్ని కనీసం స్వీట్ పంచి పెడతారు. ఎప్పుడు పంచి పెడతారు? ఏడుతానా? సంతోషంతో కదా. అంటే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు చింతతో తలుపేసి నేడుస్తున్నావేమో కానీ, నువ్వు బాధతో నువ్వు తలుపేసి నేడుస్తున్నావు కానీ, నీ పరిస్థితి నీకే అర్థం కావట్లేదు, లేకపోతే నీ యొక్క సిచ్యువేషన్ అర్థం కాని గందరగోళంలో నువ్వు నేడుస్తున్నావేమో. ఒకసారి తలుపు తీస్తావా? నీ సాడ్నెస్ గ్లాడ్నెస్గా మార్చేస్తానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. నీ చింతను సంతోషంగా మార్చేస్తానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నీ దుఃఖాన్ని నాట్యంగా మార్చేస్తానంటున్నాడు. ఎప్పుడు? నువ్వు తలుపు తీయకుండా బిగించి కూర్చుంటే దేవుడు మాత్రం ఏం చేస్తాడు? తాడతాడు తోసుకుని రాలేడు దేవుడు. స్వేచ్ఛ ఇచ్చాడు, ఫ్రీడమ్ ఇచ్చాడు కదా. అంతే, చూసి ఏం చేస్తాడు? వెళ్ళిపోతాడు అనమాట. అలాగ 2000 సంవత్సరాల క్రితం నుంచి ప్రతిరోజు ప్రతి క్షణం వేస్తే నీ తలుపు తాడుతూనే ఉన్నాడు. ఈ రోజున నువ్వు ఏ సందర్భంలో ఇక్కడ కూర్చున్నా కానీ నువ్వు తలుపు తెరిచినట్లయితే నీ దుఃఖంలో చింతంతా తీసేసేసి నాతో కలిసి ఆయన ఏం చేస్తారంట అంటే, నాకు తెలుసు ఆయన బిర్యానీ ప్యాకెట్ అట్టుకుని వచ్చాడేం బయట. అంతే కదా. నువ్వు లోపల కూర్చుని నీకు భోజనం ఎక్కడ వస్తుంది కదా. అంటే నీ దగ్గరికి ఆయన ఎప్పుడైతే వస్తున్నాడో ఆయన ఎవరు? యెషయా 9:6 ఎవరు చెప్పండి? ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, నిత్యుడగు తండ్రి,
సమాధానకర్త. నువ్వు ఏదైతే సమస్యతో బాధపడుతున్నావో ఆ సమస్యకు సమాధానకర్త అనే దేవుడు ఎప్పుడైతే నీ ఇంట్లో అడుగు పెట్టాడో ఏమొచ్చేసింది? నీ సమస్త సమస్యలకు సమాధానం వచ్చేసింది కదా. ఇప్పుడు నువ్వు దేనికోసం ఎదురు చూస్తున్నావు? సమాధానం ఏం చేస్తావు? ఇప్పుడు పెళ్ళి 10 సంవత్సరాలు పిల్లలు అంటారు అనుకోండి, వెంటనే కలిసి ఏంటంటే సమాధానం వచ్చినట్టు కదా. ఇంక ఎలా ఉంటుందని పరిస్థితి? ఎగిరి గొంతులేస్తారు లేదా కదా. అంటే ఇప్పుడు సమాధానకర్త దేవుడు అడుగు పెట్టాడంటే నీ ఇంటికి ఏమొచ్చింది? సమాధానం వచ్చేసింది. కాబట్టి నీ పరిస్థితులన్నీ కూడా సమాధానం అయిపోయాయి, నీ సమస్యలన్నీ కూడా సమాధానం అయిపోయాయి. సెలబ్రేషన్ టైం అనమాట. కాబట్టి ఆ సెలబ్రేషన్ చేసుకోవడానికి నీకు దగ్గర డబ్బులు లేవు, లేకపోతే ఏమీ లేవు అనుకుంటే అవన్నీ కూడా ఆయన తెచ్చేస్తున్నాడు. నేను చాలాసార్లు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, నేను మీకు అర్థమవుతుంది. హల్లెలూయా. ఒక ఊరిలో ఒక రాజుగారు ఉన్నారంట. ఆయన బర్త్డే సందర్భంగా ఏం చేయాలంటే ఎవరికి ఏది నచ్చిందో ఇవ్వడానికి బహుమతి ప్రదానం ప్రకటించాడంట. అందరూ అడిగారు, నాకు ఐఫోన్ కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఒక భార్య కావాలి అంటే అందరికి ఇచ్చేసారంట. ఆ అందరికంటే చివరి ఒక ముసలాయన ఉన్నాడంట. ఆయన ఏమన్నాడంటే తెలుసా, నాకేం వద్దులేండి, మీరు మా ఇంటికి వచ్చి భోజనం చేయండి అన్నాడంట. ఆ ఊరు ఎలాగుంది? ఈ మధురలో ఏమూరు మరి? ఇదేమూరు ఇది? మధురైనా? హైదరాబాద్ నుంచి వస్తుంటే ఎంత వచ్చినా తరగట్లేదు ఇది. ఇంకొంచెం వెళ్ళు వచ్చేసింది అనుకుంటున్నాం. కానీ ఖమ్మం తర్వాత ఎంత 5 నిమిషాలు 10 నిమిషాలు వచ్చేస్తారనుకుంటే వస్తానే ఉన్నాం లోపలికి. అలాగా ఈ ముసలాయన ఉన్న ఊరెంత, ఈ ఖమ్మానికి మధురానికి ఎంత లోపలికి ఉందో అంత ఊరి చివరి ఉందంట. కానీ ఆయన ఏం చేయడు? రాజుగారు మాట ఇచ్చాడు కదా, మరి భోజనం చేస్తాను మీ ఇంటికి వచ్చాను. సరే అన్నాడంట. సరే అంటే మరి రాజుగారు రావాలంటే ఎలా వస్తారు? నడుచుకుంటూ వస్తాడా? మామూలుగా రాడు. కాబట్టి రాజుగారు ఇంటికి వస్తారని తెలిసి ఏమైందంట, అంతవరకు అది పూడి గుడిసే. ఆ ఊరికి కరెంట్ లేదు, ఆ ఊరికి రోడ్ లేదు. ఎప్పుడైతే రాజుగారు అక్కడికి వస్తారనేటువంటి మాట ప్రకటించబడిందో వెంటనే ఈ ముసలాతనీళ్ళు పెద్ద బిల్డింగ్ కట్టారంట, పెద్ద రోడ్డు వేసారంట, ఆ ఊర్లో కరెంట్ పోల్స్ వేసారంట, కరెంట్ వేసారంట, అన్నీ కూడా అద్భుతంగా మార్చేశారంట. మామూలు భోజనం చేయరు కదా రాజుగారు, 10 మంది పనులు పెట్టారంట, రాజరికమైనటువంటి వంటకాలన్నీ చేశారంట. అప్పుడు రాజుగారు మంచి పెద్ద కారులో వచ్చి రథం వేసుకుని వచ్చి హాయిగా ఆ ముసలి వ్యక్తితో కలిసి భోజనం చేసి వెళ్ళిపోయాడంట. ఈ లెక్కన మరి ఇప్పుడు అందరికంటే పెద్ద కోరింది ఎవరు? ఎవరిని ఆహ్వానించాడు? రాజుగారు ఇచ్చే బహుమతిని ఆహ్వానించలేదు. ఆయన ఎవరిని ఆహ్వానించాడు? రాజుగారు వస్తే పరిచయం అయిపోయింది, తలకిందులు అయిపోయింది అంతా కూడా. ఈరోజు నువ్వు ఏసై ఇచ్చే ఆశీర్వాదం కావాలా, ఏసై కావాలా? ఏసై వచ్చాడు అనుకో, ఏసైతో పాటు ఆశీర్వాదం వచ్చేస్తాయి, అభివృద్ధి వచ్చేస్తాయి, నీకు అన్నీ కూడా సమకూర్పు వచ్చేస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. నమ్ముచున్నారా? మరి ఆహ్వానింతారా? ఏసై తలుపు తడుతున్నాడు, ఆల్రెడీ వచ్చేసాడు ఏసయ్య. జస్ట్ వెయిటింగ్ ఫర్ యూ. ఏసై నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. నువ్వు తలుపు తెరిస్తే చాలు నీ హృదయంలోకి వచ్చేస్తాడు. నీ జీవితాన్ని ఒక పండగగా, అనేక మందికి వినోదంగా, అనేక మందికి ఆశ్చర్యకరంగా మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఎలా మారాలంట ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే నాతో కూడా అతను భోజనం చేస్తాడు. నేనేం చేస్తానంటే తండ్రి కుడి పార్శ్వం మీద ఆసీనుడై ఉన్నాను. నా తండ్రి దగ్గర నేను కుడి పార్శ్వం కుర్చీ వేసి కూర్చున్నాను. కాబట్టి మిమ్మల్ని కూడా నా పక్కన కుర్చీ వేసి కూర్చుంటాను. కాబట్టి ఈ పరలోక రాజ్యానికి వారసులు కావాలంటే ఏం చేయాలంట ఇక్కడ చెప్తున్నాడు ఒక మాట. మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనం మీరు చదివినట్లయితే, మార్పు నొంది బిడ్డల వంటి వారైతే గాని పరలోక రాజ్యంలో మీరు ప్రవేశించరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా అవ్వాలంటండి? బిడ్డల వంటి వారు. చూడండి, చిన్నపిల్లలు చూడండి, ఇంట్లో ఏం జరుగుతుందో మొత్తం చెప్పేస్తారు, వాళ్ళకి ఏం తెలియదు. ఇప్పుడు ఒకసారి షాపింగ్కి వెళ్ళినప్పుడు మా పిల్లల మీద తీసుకెళ్ళి ఏం చేస్తామంటే, ఒరే తీరా, అది తీరా, ఆ బిస్కెట్లు ప్యాకెట్ తీరా, ఇది తీరా, అందరూ వేసేసుకుంటారు. దాని రేట్ ఎంతో, దాని విలువ ఏంటో అవి ఏం తెలియదు వాళ్ళకి. అంతే, మన నాన్న చూసుకుంటాడు. ఎప్పుడైనా రేట్స్ వస్తారా? మనం ఏం చేస్తాం, అమ్మో ఇంత, ఇదొద్దు అది కదా, ఇదొద్దు అది మార్చేస్తుంటారు. ఎందుకని? రేట్లు చూసి భయపడుతుంటారు అన్నమాట. ఎప్పుడన్నా అంటే నా పిల్లల్ని గమనించిన వాళ్ళకి రేటు తెలియదు, ఏమీ తెలియదు, రేటు పట్టించుకోరాలు, ఇది నచ్చిందా తీసుకుంటారు, వచ్చేస్తారు అంతే. మా నాన్న చూసుకున్నాడు బిల్లు. అర్థమైందా? అటువంటి స్వభావం కావాలంటే మీకు కూడా, పిల్లల వంటి స్వభావం. ఇది నాకు అనవసరం, దాని విలువ ఎంతో, దాని కాస్ట్ ఎంతో, అదెంతో, ఒక జాబ్ ఉందా, 2 జాబులు ఉన్నాయా, 10 జాబులు ఉన్నాయా, అసలు ఉందా లేదా? మా సాక్షి వినుంటారు, మా చిన్న కూతురికి స్కూల్లో సీట్ వచ్చేసింది, నా పెద్ద కూతురికి లేదంటారు. స్కూల్ మొత్తంలోనే సీట్ లేదంటారు. మీరు లేదంటే అక్కడ మీ మాట ఫైనల్ కదంటే నేను, మా స్కూలు మేము చెప్పాక ఇంక ఫైనల్ అంటారు వాళ్ళు. అప్పుడు ఈ బ్రదరు, నేను, మా ఆవిడ నడి రోడ్డు మీద చేతులు పట్టుకుని
పేతురు ఆలోచిస్తాడు, ఒక చేప లేదన్నాడు. నిజమే, లేవు, కానీ నువ్వు చెప్పుకోవాలేమని విస్తారమైన చేపలు పడ్డాయి. ఈ రోజు మేము వెళ్తున్నాం, నీ మాట చెప్పి మేము వెళ్తున్నాం. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, నా బిడ్డకి సీట్ ఇచ్చినందుకు వందనాలు, ఆమేన్. ఇదే ఫైనల్, అదే ఫైనల్. ఎలా క్రియేట్ అయిందో తెలియదు సీట్, కానీ అక్కడ సీట్ క్రియేట్ అయింది. స్కూల్లో జాయిన్ చేసుకున్నారు, జాయిన్ అయిపోయింది అన్న పిల్లలందరికంటే ముందు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు చెప్పింది ఫైనల్ కాదు, డాక్టర్ చెప్పింది ఫైనల్ కాదు, నీ బంధువులు, నీ స్నేహితులు, ఇరుగు పొరుగు వారు చెప్పింది నీ లైఫ్ ఇంతే, అది ఫైనల్ కాదు. నువ్వు చెప్పాలి. జీవ మరణాలు 4 వర్షం నువ్వు పలకాలి, మంచి పలకాలి. అందరూ నువ్వు పనికిరాను, ఐఎమ్ గ్రేట్, ఐఎమ్ రిచ్, ఐఎమ్ బ్లెస్డ్, ఐఎమ్ మోర్ దెన్ కాంకరర్. హల్లెలూయా. నేను చాలా సంపన్నమైన వ్యక్తిని, నేను గొప్పవాడిని, నేను విజయం సాధించినటువంటి వాడిని, నేను అందరికంటే గొప్పవాడిని, నేను ఏలుబడి చేస్తాను అని నువ్వు చెప్తే ఖచ్చితంగా ఇప్పుడు లేదు, కానీ రాబోయే రోజులు ఇవన్నీ జరుగుతాయి అనమాట. నువ్వు ఈ రోజు ఏది పలుకుతావో అది నీ జీవితంలో జరుగుతుంది. కాబట్టి ఈరోజు మీరు ఏ పరిస్థితులు వచ్చారు, ఏ ఉద్దేశాలతో ఇక్కడికి వచ్చారు, ఎందుకు వచ్చారు నాకు తెలియదు, కానీ ఇంతవరకు మిమ్మల్ని మీరు నిందించుకున్నారు. ఎందుకో నేను సరిగ్గా చదువుకోలేదు కాబట్టి ఇలాగ ఉండిపోయాను, మంచిగా చదువుకుంటే బాగుండేవాడిని, లేకపోతే మా బంధువులు అందరూ బాగున్నారు, నా జీవితం ఇలాగైపోయింది, ఇంకా నా బ్రతికింతే అని నువ్వు అనుకుంటున్నామేమో. కానీ దేవుడు చెప్తున్నాడు, ఇప్పుడైనా సరే మీరు దేవుడిని అంగీకరించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షణగా స్వీకరించినట్లయితే, యేసయ్యకి మీ ప్రాధాన్యతనిచ్చినట్లయితే, యేసయ్య ఇదిగో నా జీవితం పాడతాం కదా మనం, ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం. ఆగండి, ఆపాదమస్తకం అంటే ఏంటి? ఏమో తెలియదు బ్రదరు, పాడుతుంటారు, పాడేస్తాం. ఇదే మన సమస్య అంతాను. ఆపాదమస్తకం ఏంటో మస్తకం. ఆ పాద అంటే పాద తెలుసు కదా, పాదం అంటే తెలుసా లేదా? పాదం అంటే ఆ పాద అంటే అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు. మరి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు దేవునికి అప్పగించేసినప్పుడు మళ్ళీ ఇంకా నేను ఎవరన్నా ఏమన్నా ఊరుకోను. మరి ఇంకేంటిది? దేవునికి అప్పగించినప్పుడు ఎవరేమనుకున్నా ఎవరేం చేసుకున్నా ఇంకా మనకు సంబంధం లేదు. మనం ఎవరు అంట? మనం కాదు, మరి ఎవరు? దేవుని సొత్తు. మీరు విలువ పెట్టి కొనబడ్డారు. యేసేపు బానిస అయిపడింది, కానీ డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు. వాళ్ళ అన్నదమ్ముల దగ్గర యేసేపుని డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు. కాబట్టి యేసేపు బ్రతికినా కానీ యేసేపు జీవితం యేసేపుకి లేదు, బానిస బ్రతికి అయిపోయింది. అలాగే మన జీవితం సైతానుగాడు బంధించి బానిసగా చేసేసుకుంటే, యేసయ్య సైతానుగాడికి వెల చెల్లించి యేసయ్య ప్రాణాన్ని పెట్టి మనల్ని విడిపించాడు. ఇప్పుడు మనం ఎవరు? విమోచించబడినటువంటి వారం. యేసయ్య సొత్తు మనమంతా కూడా. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనల్ని బానిసలుగా విడిపించి మళ్ళీ బానిసలుగా చేస్తున్నాడా? నిన్ను బానిసగా చేయడానికి దేవుడు విడిపించలేదు. నిన్ను కుమారుడిగా స్వీకరించడానికి, నీకు అధికారం ఇవ్వడానికి, నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరం చేయడానికి దేవుడు విడిపించున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఉద్దేశం నువ్వు ఏలుబడి చేయటం. యోహాను ఆదికాండం 1:28 ఏమంటాడంటే, దేవుడు మీరు ఫలించి విస్తరించి అభివృద్ధి చెంది భూమిని నిండించి భూమిని లోపరుచుకుని ఏలుబడి చేయండి. హల్లెలూయా. ఏలుబడి చేయటం దేవుని యొక్క ఉద్దేశం. మీరు బంధకాల్లో ఉండటం, బందీలుగా ఉండటం, సమస్యలో ఉండటం దేవుని ఉద్దేశం కాదు. ఒకవేళ మీరు బంధకాల్లో, బందీలుగా, సమస్యలుగా ఉన్నట్లయితే ఈ రోజే అది చివరి రోజు అయిపోవాలి. ఇక్కడ నుంచి మీరు ఏం చేయాలి? నా యేసయ్య ఆల్రెడీ వెల చెల్లించాడు. గలతీ 3:13 ప్రకారం ధర్మశాస్త్ర సంబంధమైన ప్రతి శాపం నుంచి నా యేసయ్య నన్ను విమోచించాడు, విడిపించేశాడు. నేను నమ్ముచున్నాను. హల్లెలూయా. నమ్ముట నీ వలన నమ్మువానికి సమస్తం కూడా సాధ్యమే. కాబట్టి ఒక ఆయన అంటాడు, ప్రభా నా నమ్మిక తప్పిపోకున్నట్లుగా సహాయం చెయ్యి. ఒకవేళ మీరు నమ్మరు కానీ నమ్మిక తప్పిపోతున్నారేమో, ప్రభుని అడగండి, యేసయ్య నాకు సహాయం చేస్తున్నందుకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడా నువ్వు నాకు సహాయం చేస్తున్నందుకు వందనాలు. బిడ్డల వంటి స్వభావం అంటే అర్థం ఏంటంటే ఇదే. ఆ పక్కోడికి ఉందా నాకు లేదు, ఏముండదు అనమాట. అప్పుడే కొట్టుకుంటారు, అప్పుడే ఏమైపోతారు, అప్పుడే తిట్టుకుంటారు. ఒకసారి ఇద్దరు కొట్టుకుంటారు కదా, మా పిల్లలు వెళ్తాం అనుకోండి, కొంచెం ఒకటి కలిద్దరు ఏమైపోతుంటారు. వామ్మో ఎంతో ఎట్టుకోకూడదని మనం ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా ఉంటాం అనమాట. చిన్నపిల్లలకి ఇది బాధ, ఇది కష్టం, ఇది నష్టం, ఇది రాజకీయం, ఇట్లాంటివి ఏమి తెలియదు వాళ్ళకి. అటువంటి స్వభావం నీలోకి వస్తే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించవు. ఈ అప్పు ఎలా తీర్చాలి? వాళ్ళకి అప్పు అంటే తెలుసు అసలని. ఎవరి దగ్గర ఇచ్చుకున్నారు మర్చిపోతారు వాళ్ళు. ఒకవేళ ఇవ్వాలనుకోండి ఉన్నదంతా ఇచ్చేస్తారు. చూసారా ఎంత ఫ్రీగా ఉంది మైండ్? ఆ మైండ్ రావాలంట మనకి. అంతేగాని రేపే ఎలాగో ఏంటో, రేపు ఎలాగో ఈ ఉద్యోగం ఎలాగొస్తుందో, లేకపోతే ఈ సమస్య ఎలా తీరుతుందో, లేకపోతే ఈ అప్పు ఎలా కట్టాలో, లేకపోతే ఈ రోగం ఏమవుతుందో, ఈ హాస్పిటల్ ఎంత చింత చూడండి. వాళ్ళు ఎవరికైనా ఈ బాధ ఉంటుందా? రేపు స్కూల్లో బుక్స్కి ఎలా వస్తాయి, రేపు ఫీజు ఎలా కట్టాలి, ఈ ఆలోచన అసలు ఉంటుంది వాళ్ళకి. ఏముండదు, ఎలాగ ఆడుకోవాలి, ఎంతసేపు ఆడుకోవాలి, గంతులు వేసుకోవాలి, శుభ్రంగా తినాలి, పడుకోవాలి, అంతే. దేవుడు నిన్ను కూడా అలాగొనమన్నాడు. నీకు కావలసిన ప్రతిదీ కూడా నేను ఆల్రెడీ
సమకూర్చేశాను. ఎఫెసీ 1:3 మీరు చదివినట్లయితే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మీకు అనుగ్రహించబడ్డది. మీరు అనుభవించడమే ఆలస్యం. అనుగ్రహించబడిపోయిందంతా కూడా మీరు అనుభవించడమే ఆలస్యం. ఈ సత్యాన్ని మీరు తెలుసుకున్న రోజున మీరు అభివృద్ధి చెందినటువంటి జీవితాన్ని అనుభవిస్తారు. అభివృద్ధి చెందడం కాదు, ఆల్రెడీ అభివృద్ధి చెందిన జీవితాన్ని మీరు అనుభవిస్తారు. ఇంత పేదరికంలో ఉన్నటువంటి నేను, మీరు నమ్ముతారు, డిగ్రీ అంతా కూడా నేను ఒక్క పూట భోజనం చేశాను. అది కూడా అన్నం ఒకటి ఉండేది, మాకు కూర ఉండేది కాదు. ఇప్పుడంటే ట్యాప్ తిప్పితే వాటర్ వచ్చేస్తున్నాయి. మా ఊర్లో ఫస్ట్ నేనే ఇచ్చాను ట్యాప్ తిప్పితే వాటర్ వచ్చేలాగా. అప్పుడు ఒక బావి ఉండేది, ఆ బావి దగ్గరికి వెళ్ళి నీళ్ళు తెచ్చుకోవటం, అన్నంలో నీళ్ళు వేసేసుకోవటం, కలిపేసుకోవటం, కొంచెం సాల్ట్ వేసుకోవడం, తినేయటం, మళ్ళీ పనిలోకి వెళ్ళిపోవటం. ఇంతే జీవితం. సత్యం తెలియనంత వరకు ఇంతేనే మన జీవితం ఇలాగ ఉంటుంది అనుకున్నాను. కానీ మీరు ఎప్పుడైతే లోపరుచుకొని ఏలుబడి చేయాలి, డబ్బుతో మాట్లాడాలి, సమస్యతో మాట్లాడాలి, మీరు ఈ కొండను చూస్తే అలాగుంటుంది. మరేం చేయాలంట? ఎత్తబడి సముద్రంలో పడవేయబడదుగాక. పలకాలే, పలకందే పని జరగదు. నువ్వు చూస్తా కూర్చుండే చూస్తూనే ఉంటుంది. మా మాస్టర్ 7th క్లాస్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, బాగా గుర్తుంటారు. ఒక స్టూడెంట్కి ఏం చేస్తారంటే, ఒరే నేను వచ్చేంత వరకు నువ్వు ఇక్కడే ఉండు, ఏం జరిగినా అలా చూస్తూ ఉండు అంటాడంతే. మాస్టర్ అయితే పని మీద వెళ్తాడు, వాడు అక్కడే ఉంటాడు. ఈ లోపల అక్కడ ఫైర్ అవుతుంది అనమాట. కుర్రోడు చచ్చిపోతాడు. ఎందుకనంటే ఫైర్ అవుతున్నా కూడా అక్కడ నుంచి అలా చూస్తాడు. మాస్టర్ చెప్పిన పనే చేశాడు. ఏంటి నుంచి చూడమన్నాడు కదా, అలాగే చూస్తున్నాడు అంట. కదలతలేదు. అగ్ని వచ్చి కాల్స్తున్నా కూడా అలాగే ఆహుతి అయిపోయాడు. ఇది చాలామంది చేస్తున్నారు అనమాట. కాబట్టి నువ్వు కొండను చూసి ఒక ఆవిడ ప్రార్థన చేస్తాను మీకులాగా. దేవుడు చెప్పాడు కదా కొండను చూసి సముద్రంలో పడేమంటుందని. కిటికీ ఉంది కదా, ఆ కిటికీ కట్టెను తీసి చూసిందంట, కొండ ఉందంట. ఏసునామములో ప్రభా ఈ కొండను చూసి సముద్రంలో పడవేయబడింది కాకంటే నువ్వు పడుతుందన్న కదా, ఏసునామములో ఈ కొండ సముద్రంలో పడవేయబడింది కాక చూసిందంట. అలాగే ఉన్నదంట. మళ్ళీ మూసుకున్నదాని కళ్ళు. ఏసయ్యా నువ్వు చెప్పావు కదా పడవేయబడాలని, మళ్ళీ చూసిందంట. అది ఎన్ని రోజులు చూసినా కూడా ఏం చేస్తుంది? చూస్తుంది పలుకుతుందంట, పడలేదంట. అది కదా విశ్వాసం అంటే. చెప్పావంటే ఖచ్చితంగా జరిగిందని చెప్పి నమ్మాలి. అందుకే ప్రభు కార్యాభివృద్ధి ఎప్పటికీ స్థిరులై ఉండాలి, కదలకుండాను. విన్నారా? ఒక తల్లి ఏం చేసిందంట, పాలు కాసి అమ్మాయి ఇందులో కొంచెం ఇవ్వనాక తోడేయి ఇది మజ్జిగ అవుతుందని చెప్పిందంట. ఏం చేసింది పిల్ల? చూసింది, పట్టుకుంది, చల్లబడ్డాయి పాలు, తోడేసిందంట. అరగంట పోయింది, పెరిగైందా లేదా? మళ్ళీ చూస్తుంది, మళ్ళీ అరగంట పోయింది, పెరిగైందా లేదా? ఇలాగ అమ్మ వచ్చేదాకా ఏం చేస్తుంది? దాన్ని కదుపుతానే ఉన్నదంట. అర్థమైందా? అది కదపకుండా ఉంటేనే అది పెరిగవుతుంది. దాని కదిలింత ఉంటే అవుతుంది, పోలాగానే ఉన్నదన్నమాట. ఎంతసేపటికి అది. ఈరోజు మన జీవితాలు కూడా దేవుడు ఆశీర్వాదం ఆల్రెడీ వచ్చింది, కానీ దాన్ని అనిపించలేకపోతే. ఎందుకని? స్టాండర్డ్ లేదు, కదులుతా ఉంటాం, ఇటుకంతు ఎప్పుడు కదిలించుకుంటానే ఉంటాం అనమాట. దేవుడిచ్చిన మాటను గట్టిగా పట్టుకుని ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్. నువ్వు చేసేస్తావు, నీకు వందనాలు దేవా అని చెప్పి ఎప్పుడైతే పలుకుతావో అప్పుడు దాని యొక్క అద్భుతాన్ని నువ్వు చూడగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరు. కాబట్టి చిన్నపిల్లల వంటి మనస్తత్వం కలిగి ఉండాలి. ఒక తల్లి చిన్న బిడ్డకాయ యాపిల్స్ ఇచ్చిందంట, 2 తింటా ఉన్నదంట. సరే ఏం చేస్తుంది నా కూతురు అని చెప్పి వాళ్ళ అమ్మాయిలు నాకు పెట్టవే అంటే 2వ యాపిల్ కూడా కొరికేసిందంట. అంటే ఎంగిల్ చేత మా అమ్మ అడగదా అనుకున్నది అనుకుని తల్లి, చూసావా దీనికి ఎంత స్వార్థమో మనసులో అనుకుంటుంది అనమాట. ఇది ఎలా తింటుంది కదా, అదన్న ఇస్తుందని అనుకున్నాను నేను, అది కూడా కొరికేసింది అని చెప్పి మనసులో తిట్టుకుంటే అప్పుడు వచ్చి ఏం చేసిందంట, అమ్మ దానికంటే ఇది తీగా ఉంది, ఇది తిను అని ఇచ్చిందంట. తల్లి హృదయం ఎలా ఉంటుంది? ఇంకా అరే ఎంత తప్పుగా అర్థం చేసుకున్నా. మనకి ఇదే స్పీడ్, అవతల ఇంక విషమానాసరం స్పీడ్గా యాక్షన్ చేసుకుంటాం. ఎందుకు అలా చేశారు వాళ్ళు, ఇలాగెందుకు చేస్తారు? దాని అంతరార్థం మనకు తెలియదు అనమాట. నా కూతురు నా కోసం ఇంత ఆలోచించిందా, ఇంత మంచిది ఇవ్వాలని చెప్పి దాన్ని కొరికి ఏది బెస్ట్ చూసి ఇవ్వడానికి ఇలా చేసిందా అని తర్వాత గ్రహించిందంట. అలాగే దేవుడు నీ జీవితంలో కూడా బెస్ట్ మంచిది చేయాలని చెప్పి కొంచెం ఆలోచన చేస్తుండొచ్చు, కొంచెం నలగొడుతుండొచ్చు, కొంచెం విరగొడుతుండొచ్చు, కొంచెం అరగొడుతుండొచ్చు. ఇవన్నీ జరిగాక ఫైనల్గా ఏం చేస్తాడంట? దేవుడు మంచి చేస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో సమస్యలు ఎక్కువ వస్తున్నప్పుడు దయచేసి సొంత వాళ్ళే మనకు బాధలు పెడుతుంటారు ఖచ్చితంగా. ఈ హ్యామర్ అంటే ఎవరు? ఇవి తయారు చేస్తారు కదా, ఏంటి సుత్తులు, వడ్రంగి అంటే అది కర్ర వాటిలో తయారు చేస్తారు. వీళ్ళు ఇనుముతోటి బంగారంతో పని చేస్తారు కదా. వాళ్ళు ఏం చేస్తున్నాడంటే ఆయన అగ్నిలో పెట్టి ఒక ఇనుముని
కాల్చి అగ్నిలా చేసి దాన్ని బాగా కొడుతున్నాడంట. కొడుతుంటే చాలా సౌండ్ చేస్తుందంట. అదే అగ్నిలో బంగారాన్ని పెట్టాడంట, దాన్ని కూడా చేశాడంట. బంగారం పెద్ద సౌండ్ రావట్లేదంట, కానీ ఈ ఇనుము మాత్రం చాలా పెద్ద సౌండ్ చేస్తుందంట. అప్పుడు బంగారం వెళ్ళి అడిగిందంట, ఏంటి ఎందుకు నువ్వు అంత సౌండ్ చేస్తావు? నిన్ను కొట్టిన సుత్తితోటే నన్ను కొట్టాడు, కానీ మేమేం పెద్ద సౌండ్ చేయలేదు అసలేనే, నువ్వెందుకు అంత సౌండ్ చేస్తున్నావు అంటే అప్పుడు ఇనుము అన్నదంట, నీకేం తెలుసులే ఈ బాధ, నిన్ను కొట్టింది ఎవరు? సుత్తి. అదేంటి? ఐరన్. నువ్వెవరు? బంగారం. కాబట్టి నువ్వు వేరు, ఐరన్ వేరు. కాబట్టి నన్ను కొట్టేది ఎవరు? ఐరన్. సుత్తి ఏంటి? ఐరన్. అంటే నా జాతోళ్ళే, నా సొంతోళ్ళే నన్ను హింసిస్తుంటే, నన్ను మాట్లాడుతుంటే, సొంత వారే నన్ను బాధ పెడుతుంటే ఎంత బాధ ఉంటుంది నీకేం తెలుసు అన్నదంట. అందుకని సుత్తి అంటే ఇనుము కలుతుంది కాబట్టి పెద్ద సౌండ్ వస్తుందంట. నీకు తెలియని వాళ్ళు అంటే నీకేం తెలుస్తుందిలే, నీకు తెలియని వాళ్ళు కాబట్టి ఇనుముతో నీకు సంబంధం లేదు, ఇనుముతో నీకు పరిచయం లేదు, కాబట్టి ఇనుము దెబ్బ పడ్డా నువ్వు తట్టుకుంటావు. కానీ నా జాతి నాలో నుంచే వచ్చి, నాలో నుంచే పుట్టి, నా ఇంట్లోనే ఉంటూ, నాతోటే ఉంటూ ఈరోజు నన్ను కొడుతుంటే ఆ బాధ ఎంత ఉంటుందో తట్టుకోలేకరుస్తున్నాను అంటది కదా. చాలామంది కనెక్ట్ అయి ఉంటుంది ఇప్పుడు. చాలామందికి ఇవన్నీ బాగా కనెక్ట్ అవుతుంటాయి అన్నమాట. ఎందుకు మీరు ఇంత బాధపడుతున్నారంటే బయట వాళ్ళు కాదండి, ఇంట్లో వాళ్ళే, సొంత వాళ్ళే మమ్మల్ని ఇలాగంటున్నారు, మమ్మల్ని తక్కువగా చూస్తున్నారు, నీచంగా చూస్తున్నారు. ఇటువంటి మాటలు అంటుంటే తట్టుకోలేక హృదయం అంతా కూడా వేదనతోటి ఇలాగ మాట్లాడుతున్నారని చెప్పి మీరు చాలామంది అంటుంటారు అన్నమాట. కాబట్టి ఈ రోజున నువ్వు ఎటువంటి పరిస్థితులు ఉన్నా కృంగిపోవద్దు. యేసయ్య నీ కొరకు వచ్చాడు, ఆయన వెల చెల్లించాడు. నీ ప్రతి సమస్యకు కూడా పరిష్కారం ప్రభు దగ్గర ఉంది. ఆయన పేరే సమాధానకర్త. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే ఈరోజు నా యేసయ్య నన్ను విడిపించేశాడు, నేను విడుదల పొందుకుని ఉన్నాను అని నువ్వు నమ్మినట్లయితే ఖచ్చితంగా గొప్ప అద్భుతాన్ని మీరు స్వతంత్రించుకుని మీరు వెళ్తారు. హల్లెలూయా. నేను ఎప్పుడు కూడా మీరు ఆశీర్వదించబడతారని చెప్పను, ఎందుకంటే ఆల్రెడీ దేవుడు ఇచ్చేశాడు. దాన్ని మీరు స్వతంత్రించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని యేసయ్యను ఆశీర్వదించాను నేను ఎప్పుడు ప్రార్థన చేయను ఎవరిని కూడా, ఎందుకంటే ఆల్రెడీ ఆయన ఇచ్చేశాడు. మళ్ళీ నేను ఎందుకు అడగాలి ఆయన్ని? ఆయనలో లోపం లేదు, లోపం మనలో ఉంది. ఆయన ఇచ్చిన దాన్ని మనం అనుభవించడం రావట్లేదు, స్వతంత్రించుకోవడం రావట్లేదు. కాబట్టి ప్రార్థన ఇప్పుడు కూడా ఏం చేయాలి? మనం యేసయ్యను ఆశీర్వదించేసాం, ఆ ఆశీర్వాదాన్ని అనుభవించడానికి ఉన్న ప్రతి ఆటంకాన్ని తొలగించినందుకు వందనాలు. ఆమేన్. చిన్న చిన్న మార్పులు తీసుకుంటే గొప్ప గొప్ప జీవితాన్ని మీరు జీవించగలుగుతారు. ఈ రోజున మేము కారులో వస్తుంటే నా భార్య ఒక స్వీట్ షాప్ చూపించింది రోడ్డు పక్కనే, ఖమ్మంలో. చాలా మంచిది, పెద్దది, బాగున్నది. కొన్ని సంవత్సరాల క్రితం అదే స్వీట్ షాప్లో అద్దాలు తుడుచుకుంటా పనిచేసేదంట మా ఆవిడ. కానీ ఈ రోజున అదే స్వీట్ షాప్ ఎదురుకుండా చక్కటి కారులో దేవుడు ఓపిక పట్టాలి. ఓపిక చేతిగా ఉంటుంది, కానీ దాని ఫలితం చాలా తీయగా ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి నువ్వు తగిన సమయమందు, 1 పేతురు 5:6 మర్చిపోద్దు, తగిన సమయం ఆయన మిమ్మల్ని హెచ్చించే రీతిగా ఆయన బలిష్టమైన చేతి కింద దేన మనసుకు లైన్ 200 రూపాయలతో హైదరాబాద్ వెళ్ళాను నేను, చేతిలో ఏమి లేదు. కానీ ఈరోజు చూసినట్లయితే చక్కటి భార్య, 2 పిల్లలు, మినిస్ట్రీ, మీలాంటి మరి చక్కటి కుటుంబాలు, అనేక కుటుంబాలు మమ్మల్ని ప్రేమించడం, అనేక మంది జీవితాలు కట్టబడడం, అనేక మంది ఆశీర్వదించబడటం, వారు ఉద్యోగాలు పొందుకోవటాలు, వారు ప్రమోషన్స్ పొందుకోవటాలు, వారి జీవితాల్లో మైటీ మిరకల్స్ జరగడం నేను చూస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను ఒక్కడే, నా వల్ల ఏమవుతుంది అని నువ్వు అనుకుంటున్నావేమో. నువ్వు ఒక్కడే, మోసే ఒక్కడే 30 లక్షల మందిని ఐగుప్తు దేశ బానిసత్వం విడిపించడానికి దేవుడు వాడుకున్నాడు. హల్లెలూయా. ఎస్తేరు ఒక్కతే, కానీ దేవుడు వాడుకుని యోధ జాతి అంతటిని కూడా భయంకరమైన శ్రమ నుంచి విడిపించాడు. కాబట్టి ఈ రోజున నువ్వు ఒక్కదాని అనుకున్నావు, నువ్వు ఒక్కడు అనుకున్నావు, నీ ద్వారా నీ కుటుంబాన్ని, నీ గ్రామాన్ని, నీ చుట్టుపక్కల ప్రతి వారిని దేవుడు రక్షించడానికి నేను ఆయుధంగా వాడుకుంటున్నాడు. నమ్ముతున్నారా? నమ్మిన వారంతా కూడా స్వతంత్రించుకుందరు కాక. ఈ రోజు నుంచి మరి మీ యొక్క ప్రార్థన విధానం, ఆలోచన విధానం ప్రతిదీ మారినట్లయితే మరి అనేక మందికి మీరు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండటానికి ప్రభు చక్కటిగా మిమ్మల్ని వాడుకోవాలని చెప్పి నేను నమ్ముతున్నాను. ఈ మాటల ద్వారా దేవుడు మిమ్మల్ని అందరినీ బలపరచును కాక. ఆమేన్. మోకరించిన ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీకు వందనాలు దేవా, ఇంతవరకు అద్భుతమైన వాక్యం ద్వారా నాతో మాట్లాడావు. ఇంతవరకు నా ప్రభావ నువ్వు ఎన్నో అద్భుతాలు మా జీవితంలో చేసేసావు. మేము ఇంకా వాటిని గుర్తించలేకపోవడం వల్లనే వాటిని అనుభవించలేకపోతున్నాం. ఈ రోజు నా ప్రభావ నాతో మాట్లాడినందుకు వందనాలు. నా జీవితానికి సమర్పిస్తూ ఉన్నాను. ఇక నుంచి నీ కొరకే జీవిస్తాను. నా ప్రార్థన విధానంలో మార్పులు చేసుకుంటాను. నా జీవితంలో ప్రతిదీ ప్రథమ స్థానం నీకు ఇస్తాను. నీ చిత్తానుసారంగా జీవిస్తాను. నీ నామ మహిమార్థంగా జీవిస్తాను. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే తెచ్చుకోండి యేసయ్యా. ఇదిగో దేవా, నా జీవితాన్ని నీ కొరకు వాడుకుంటున్నందుకు వందనాలు
వందనాలేసయ్యా. నా భర్తలో గొప్ప మార్పునిచ్చినందుకు వందనాలేసయ్యా. నా అన్నదమ్ములకు గొప్ప మార్పునిచ్చినందుకు వందనాలేసయ్యా. నా తల్లిదండ్రుల జీవితంలో గొప్ప మార్పులు అద్భుతాలు చేసినందుకు వందనాలేసయ్యా. ఈ గ్రామాన్ని, ఈ చుట్టుపక్కల ఉన్న వారిని, ఈ యొక్క మీటింగ్లో ఉన్న వారిని, ఇక్కడ ఏకపించిన వారు అందరి జీవితంలో మైటీ మిరకల్స్ చేసినందుకు వందనాలు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి నేను ప్రార్థిస్తున్నాను. ప్రతి అప్పు నుంచి విడుదల పొందుకుందరు గాక, ప్రతి రోగం నుంచి విడుదల పొందుకుందరు గాక, ప్రతి సమస్య నుంచి విడుదల పొందుకుందరు గాక. యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాను, స్వస్థతను ప్రకటిస్తున్నాను, అద్భుతాలు ప్రకటిస్తున్నాను, ఆశ్చర్యకార్యాలు ప్రకటిస్తున్నాను. నమ్మిన వారందరి జీవితాల్లో స్వతంత్రించుకుందరు గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా.